శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. అందరూ ఆ ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణ భగవానుడు నడిపిస్తున్నటువంటి నాటకంలో పాత్రధారులై సంతోషాన్ని పొంది ఉన్నారు. అప్పటికి ఎవరెవరు ఏది కోరుకున్నారో అది ఒనగూడినటువంటి సందర్భంలో పరమ సంతోషంతో వాళ్ళ కర్తవ్యాలు నిర్వహించడానికి పూనుకున్నారు. రథాన్ని అధిరోహించినటువంటి కర్ణుడు శల్యుడితో మాట్లాడుతూ నారాజాది మహోగ్రబాణపటలీ నానావిధోల్లాసముల్ సైరింపన్ ధృతిలేక పాండుతనయుల్ సంభ్రాంతి నొందంగ విస్మేరం వైఖచరవ్రజంబు పొగడన్ మెచ్చంగ నీచూట్కి దుర్వారూదగ్రత నీడుసూపుద భుజావష్టంభ సంరంభినై అంటాడు. నేను పరమాద్భుతమైనటువంటి బాణ పరంపరని విడిచిపెడుతుంటే పాండవులు నా బాణముల యొక్క ధాటికి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయి నిలబడిపోయినటువంటి సందర్భంలో పైనుంచి చూసినటువంటి దేవతలు కూడా ఆశ్చర్యంతో నా భుజ పరాక్రమాన్ని మెచ్చుకుంటుంటే నువ్వు కూడా ఆనాడు ఓ శల్యుడా అభినందిస్తూ నన్ను చూస్తావు. ఆ విధంగా నేను నా భయంకరమైనటువంటి భుజ పరాక్రమాన్ని ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు చూపిస్తాను, నువ్వు కూడా చూద్దువుగాని అన్నాడు. అసలే సారథ్యం చేస్తున్నవాడు శల్యుడు. ఆయనని పొగిడితే తప్ప ఆయన ఇతరులను పొగిడితే ఇష్టపడడు. అటువంటిది కర్ణుడు తనని తాను పొగుడుకుంటే శల్యుడికి అసలు ఇష్టం ఉండదు. పైగా శల్యుడికి మనసులో పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏది అంటే కర్ణుడిని మానసికంగా బలహీనుణ్ణి చెయ్యాలి, పాండవుల్ని పొగడాలి. అటువంటి లక్ష్యంతో ఉన్నవాడు సారథ్యం వహిస్తుంటే కర్ణుడు తనని తాను పొగుడుకుంటే అంత పట్టుదలతో ఉంటే దాన్ని శల్యుడు అంగీకరిస్తాడా? ఒక్కనాటికి అంగీకరించడు. ఏ పట్టుదలతో కర్ణుడు ఉన్నాడో, ఏ ధైర్యంతో ఉన్నాడో, ఏ నమ్మకంతో ఉన్నాడో ఆ నమ్మకం సడలిపోవాలి. ఇప్పుడు కర్ణుడు తన పట్టుదలనంతటినీ కోల్పోయాడు, భయాన్ని పొందాడు. యుద్ధంలో నేను జయాన్ని పొందుతాను అనేటటువంటి ధృతిని కోల్పోయాడు అనేంతవరకు వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. అవతలవాడి బలహీనత తెలుసున్నప్పుడు కనీసం కర్ణుడు ఆ శల్యుణ్ణి పొగుడుతూ రెండు మాటలు అంటూ ప్రారంభించిన యుద్ధం ఇంకొకలా ఉండేదేమో, కార్యం నడవడానికైనా పనికొచ్చేది. కానీ తనని తాను కర్ణుడు పొగుడుకునేటప్పటికీ శల్యుడికి సహజంగా కోపం వచ్చేసింది. ఎందుకంటే అది ఆయన మనస్తత్వం. కాబట్టి శల్యుడు అన్నాడు, అనవిని మద్రరాజాతనికిట్లను సత్యపరాక్రములు శౌర్యఘనులు భుజవీర్యమహితులు భూరి తేజోధనులు అఖిలాస్త్ర విత్తములు ఆర్యులు అమరపతికైన రణమున భయమును పుట్టింపంగ నోపుదుర పాండు భూప తనయులు ఏలవారలనింత దూలవో పలికెదవిప్పుడు వల్కరాదెట్లు నీకు గాంధీవజ్యా నినాదమ్ము గ్రమ్మి కర్ణ విదళనము చేసినను భీము గద మెరుంగులొలసి చూట్కులు మిరుముట్లు కొలిపినను భయంబు పెళ్ళున అప్పుడు వాయడుగాక. శల్యుడు తన ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ అన్నాడు,
ఓ కర్ణ, ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు? ఆ పాండవుల యొక్క పరాక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ నువ్వు బాణపరంపర ప్రయోగించినంత మాత్రం చేత వాళ్ళు నిశ్చేష్టితులైపోయి చూస్తారంటున్నావే. కానీ ఆ పాండవులు సత్యపరాక్రములు. వాళ్ళు చాలా రుజువర్తన కలిగినటువంటి వారు. సర్వకాలముల యందు కూడా సత్యమును ఆధారం చేసుకుని ప్రవర్తించేటటువంటి వారు. వారి పరాక్రమము తిరుగులేని పరాక్రమం, విశేషమైనటువంటి శౌర్యము కలిగినటువంటి వాళ్ళు, భుజపరాక్రమోపేతులు, విశేషమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, అన్నిటినీ మించి గొప్ప గొప్ప అస్త్రములు ఎన్నో తెలుసున్నటువంటి వారు, పూజనీయులు. నిజానికి అమరపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా వాళ్ళని యుద్ధంలో మార్కొనడం సాధ్యం కాదు. అటువంటి వారు ఆ పాండురాజు యొక్క కుమారులు. వాళ్ళ గురించి ఏదో చులకనగా మాట్లాడినంత మాత్రం చేత వాళ్ళ యొక్క వైభవం తగ్గిపోతుందని నువ్వు అనుకోవడం చాలా అసందర్భమైనటువంటి విషయం. ఇప్పుడు నువ్వు మాట్లాడడం బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎదురుగుండా అర్జునుడు కనపడలేదుగా, అందుకని ఎన్నైనా మాట్లాడతావు. కానీ కాసేపు ఆగి అర్జునుడు కనపడతాడు. అప్పుడు ఆ గాంధీవానికి కట్టినటువంటి అల్లెత్రాటిని మోగిస్తాడు. అది విన్నప్పుడు నీ యొక్క చెవులు పగిలిపోయేంత శబ్దం వస్తుంది. భీముడు తన చేత్తో పట్టుకున్నటువంటి ఆ ఉగ్ర గదాదండాన్ని తిప్పుతుంటే అందులోంచి వచ్చేటటువంటి మెరుపుల చేత నీ కళ్ళు సరిగ్గా కనపడవు. అప్పుడు విపరీతమైనటువంటి భయం నీ గుండెలలో పెళ్ళుబుకుతుంది. అప్పుడు ఎట్లాగో నోట మాట రాదు. ఆ సందర్భం ఏర్పడే వరకు అవకాశం కదా మాట్లాడడానికి, అందుకు మాట్లాడు. నిజంగా భీముడు అర్జునుడు యుద్ధంలో కనపడిన తరువాత ఇక నీకు మాట్లాడడానికి నోరు రాదు కాబట్టి ఇప్పుడు మాట్లాడు అంటే, అసలు ఆ మాట్లాడడం మొదలెట్టినటువంటి కర్ణుడికి తన సారథి మాట్లాడేటటువంటి మాటలు ఎంత చీకాకు కలిగించేవిగా ఉంటాయి అంటూ, పైగా శల్యుడు ఆ కౌరవులు నాశనం పొందుతారు అనేటటువంటి అపశకనములు కనపడుతున్నాయి అన్నది కర్ణుడు గుర్తించేటట్టుగా సూచన చేశాడు. ఆ సమయంలో ఎన్నో అపశకనములు కనపడ్డాయి. కనపడినా కూడా విధికి వాళ్ళు వశపడిపోయినటువంటి వారు. వారందరూ కూడా భగవంతుడు చేసినటువంటి నిర్ణయం చేత పడిపోవలసినటువంటి వారే. అందుకే యుద్ధం కన్నా వేరే ప్రత్యామ్నాయాన్ని అన్వేషిద్దామనేటటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. కాబట్టి కౌరవులు యుద్ధానికి బయలుదేరారు. శల్యుడు సారథ్యం చేస్తున్నాడు. కర్ణుడు జవాబు చెప్తూ అన్నాడు, హరదంబిక్కి శరాసనంబుగుని తెంపారంగ నీనీచి సంగర సంక్రీడకు జొచ్చినన్ తృణసమంగా కొందు అద్దేవతావరునైనన్ గురు నాపగా తనయు చావంచూచుటన్ వైరులేతురు చెండాడెద నుగ్రతం తలలు నా దోర్దర్పము చూడుమి. ఓ శల్యుడా, నేను యుద్ధానికి బయలుదేరాను కదా, నేను ప్రయోగించేటటువంటి బాణములు ఎంత తీవ్రముగా ఎంత శక్తివంతములై ఉంటాయో చూడు. నాకు యుద్ధం అంటే ఒక క్రీడ. నేను యుద్ధం చేసేటప్పుడు నిజానికి ఆ దేవతలకు నాయకుడైనటువంటి ఆ ఇంద్రుడు కూడా నాకు ఎదురు నిలబడలేడు. గురువైనటువంటి ద్రోణాచార్యుల వారిని, గంగాసుతుడైనటువంటి భీష్మాచార్యుల వారిని శత్రువులైనటువంటి పాండవులు పడగొట్టారు. ఇప్పుడు వాళ్ళ తలలు నేను త్రుంచేస్తాను. నా భుజ పరాక్రమం ఎలా ఉంటుందో నువ్వు చూడు అని శల్యుడికి చెప్పి, వారల లోకవీరుల నవజ్జుల కీటడగించి పల్వురన్ వారల ఎట్ల ఎందున నివార్యులనంచను మిదినీశులన్ బోరవధించి రౌద్రమున పొంగి క్రమాగత మృత్యు ఒక్కనాగా రణకేళికిన్ గడగు గాండివి నేన ఎదిర్చి యార్చదన్. ఓ శల్యుడా, నేను చేసేటటువంటి యుద్ధాన్ని నువ్వు పరిశీలించు. పూర్వం పాండవులు యుద్ధానికి వచ్చినప్పుడు, ప్రత్యేకించి అర్జునుడు, భీష్మాచార్యుల వారు పడిపోవడానికి, ద్రోణాచార్యుల వారు పడిపోవడానికి కారణమయ్యాడు. అంతేకాదు, వాళ్ళిద్దరితో పాటుగా ఎందరో రాజులు నిహతులైపోవడం కేవలం అర్జునుడి వలననే జరిగింది. ఇప్పుడు నేను యుద్ధానికి వచ్చాను కదూ, కాబట్టి రౌద్రమైనటువంటి మృత్యువు వస్తే యుద్ధానికి ఎలా ఉంటుందో అలా నేను ఇవాళ నా పరాక్రమాన్ని చూపించి అర్జునుణ్ణి పడగొడతాను. కాబట్టి రణకేళింగడగు గాండివి నేన ఎదిర్చి యూర్చెదన్
ఆ అర్జునుణ్ణి పడగొడతాను, నేను చేసేటటువంటి ఈ పరాక్రమోపేతమైనటువంటి యుద్ధాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అంటూ ద్రోణాచార్యుడు నిజానికి మహానుభావుడు, గొప్ప దివ్య బాణములు కలిగినటువంటి వాడు, అతిరథులందరిలోకి కూడా శ్రేష్ఠుడు. అటువంటి ద్రోణాచార్యుడు మరణించిన తరువాత కౌరవులలో ధైర్యం సన్నగిల్లింది. నేను పరశురాముణ్ణి సేవించి అనేకమైనటువంటి దివ్యాస్త్రములను పొంది ఉన్నాను. ఈ దివ్యాస్త్రములను ప్రయోగిస్తే అర్జునుడు తట్టుకోలేడు. కాబట్టి నేను అర్జునుణ్ణి పడగొడతాను, నువ్వు చూస్తూ ఉండు అంటే శల్యుడు రాత్రిమైదాకి క్రూరత బోర మగటివివాసిన అంగారు పర్ను కంటే ఘోషయాత్రా విధి గురురాజు చెరపట్టి మానమీదిన చిత్రసేను కంటే ఖండవోద్యానంబు కావనేరక సిగ్గువడి చన్న నిర్జర ప్రభుని కంటే క్రీడాకిరాతుడై క్రోడంబునకుగాగ పెనగి చిక్కిన త్రిలువు చనుని కంటే ఎక్కుడైన వీరుడే అర్జునుడితోడా బొడుతు నొడుతు నడిన బోలుగాక వినుము సుతతనయ మన బోటులాతని చెరుతుమనుట నూరిచేటు కాదే. అర్జునుడిని చంపేస్తాను అని అదే పనిగా మాట్లాడుతున్నావు కదా కర్ణ. నిజానికి అర్జునుడిని చంపడం అంత తేలిక అనుకుంటున్నావా? అర్జునుడిని ఓడించడం అంత తేలిక అనుకుంటున్నావా? అర్జునుడి గొప్పతనం ఏమిటో తెలుసా అంటూ శల్యుడు కర్ణుడు ఉద్దేశించి రాత్రికి రాత్రి యుద్ధానికి వచ్చినటువంటి అంగారపర్ణుణ్ణి ఓడించినటువంటి వాడు అర్జునుడు. ఘోషయాత్రకి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ కురురాజు అయినటువంటి దుర్యోధనుణ్ణి ఆ చిత్రసేనుడు ఓడించి పట్టుకుపోతుంటే యుద్ధం చేసి ఆ గంధర్వుల్ని ఓడించి దుర్యోధనుణ్ణి విడిపించినటువంటి వాడు అర్జునుడు. దేవేంద్రుడంతటి వాడు తన కాండవవనాన్ని అగ్నిహోత్రుడు కాల్చేస్తుంటే అర్జునుడు రక్షగా ఉన్న కారణం చేత అగ్నిహోత్రుడి నుంచి తన యొక్క ఆ కాండవవనాన్ని రక్షించుకోలేకపోయాడు. పరమశివుడంతటి వాడు ఏదో అడవి పంది కోసము అన్న నెపంతో అర్జునుడితో యుద్ధం చేస్తే అర్జునుడు ఆ పరమశివుడు ప్రీతి పొందేటట్టుగా యుద్ధం చేసినటువంటి వాడు. అటువంటి అర్జునుడితోటి యుద్ధం చేసి ఆయన్ని ఓడించేస్తాను, చంపేస్తాను అని నోటి మాటలతో అనడానికైతే బాగుంటుందేమో కానీ వినుము సుతతనయ, ఓ కర్ణ నేను చెప్పిన మాట విను. మనబోటులాతని చెరుతమనుట నూరిచేటు కాదే. ఏదో నోటిచేటు అనవసరపు మాటలు నోటితో మాట్లాడడం తప్ప అసలు మనం నిజానికి అర్జునుడిని చంపగలమా? మన వల్ల అయ్యే పనే ఎందుకు ఆ మాటలు నోరు పాడు చేసుకోవడం తప్ప. నిన్ను నువ్వు నిగ్రహించుకో. చెయ్యలేని పనులు చేస్తానని ఎందుకు అంటావు? అర్జునుడు ఎంత గొప్పవాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమందిని సంహరించాడు వింటున్నావు కదా. వింటూ కూడా ఇంకా అర్జునుడిని చంపేస్తా అని అస్తమానం నోటితో అనడం కూడా ఓ అర్ధరహితమైనటువంటి విషయం. దానివల్ల నీ నోరు పాడవుతుందేమో కానీ అర్జునుడు పాడయ్యేదేం ఉండదు అంటూ నృపుడును భీష్ముడును కృపుడు నీవు గురుండును తత్సుతుండు ఉగ్రపు బలమీచితో నడవగా పెనుదాడిగబోయి మత్స్యనాథు పశుల పట్టి అద్దొరలతో చెడిపారితి కర్ణ. అప్పుడు కయ్యపు పాలు పడే ఇప్పుడు మన అర్జునువమ్ములు త్రుపుపట్టెని. కర్ణ నువ్వు ఏదో మాట్లాడతావు కానీ ఒకానొకనాడు విరాటరాజు గారి యొక్క ఆవుల్ని తీసుకురావడం కోసమని వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావు, భీష్ముడు వెళ్ళాడు, ద్రోణుడు వెళ్ళాడు, అశ్వత్థామ వెళ్ళాడు, మీ అందరూ కలిసి వెళ్ళారు. అటువైపు నుంచి వచ్చిన వాడెవడు? అర్జునుడు ఒక్కడొచ్చాడు. మిమ్మల్ని అందరినీ ఒక్కడే ఓడించేసి ఆయనేమో ఆవులన్నింటినీ తోలుకుని మళ్ళీ విరాట నగరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు యుద్ధంలో నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు మళ్ళీ యుద్ధంలో గెలిచేస్తానని అక్కర్లేని విషయాల ప్రసక్తి అంతా తీసుకొస్తున్నావు. అప్పటికీ ఇప్పటికీ అర్జునుడి చేతిలో ఉన్న బాణాలకి తుప్పు పట్టిందనుకుంటున్నావా ఏమిటి? అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు. అర్జునుడిని గెలవడం అంత తేలిక అనుకుంటున్నావా అంటూ ఒకప్పుడంటే యుద్ధంలోంచి పారిపోయావు. ఇప్పుడు అలా యుద్ధంలో పారిపోవడం కుదరదు. ఎందుకంటే నువ్వే సర్వసైన్యాధిపతివి, పైగా అన్ని ప్రతిజ్ఞలు చేసావు. కాబట్టి నువ్వు కోరుకోగలిగింది ఒకటే, అది ఏమిటి అంటే రణరంగంలో మరణించగలవు. అర్జునుడి చేతిలో చచ్చిపోయాను అన్న కీర్తిని పొందొచ్చు తప్ప అర్జునుడిని చంపడం అన్నది నీ చేత అయ్యేటటువంటి పనినా?
అంటే కర్ణుడికి చాలా కోపం వచ్చి ఆ అర్జునుడిని అదే పనిగా పొగుడుతున్నావు, పాండవుల్ని అదే పనిగా పొగుడుతున్నావు శల్య. నేను విజృంభించి అర్జునుడితో తలపడినప్పుడు నా బాహు పరాక్రమం ఏమిటో నీకు అర్థం అవుతుంది. అంతవరకు కనీసం నువ్వు అనవసరంగా మాట్లాడకుండా ఉంటావా అన్నాడు. అంటే ఆ కర్ణుడు శల్యుడితో మాట్లాడుతూ, ఈ అర్జునుడు ఈ యుద్ధభూమిలో ఈ సైన్యంలో ఎక్కడున్నాడో నాకు కనపట్టలేదు. ఎవరైనా నాకు అర్జునుడు ఇదిగో ఇక్కడున్నాడు అని చూపిస్తే వాళ్ళకి మంచి మంచి కానుకలు ఇస్తాను. వాళ్ళు కోరుకున్నటువంటి శ్రేష్టములైనటువంటి వాటిని ఎన్నైనా ఇస్తాను. అంతేకాదు బంగారు రథాలు ఇస్తాను, అందమైనటువంటి గుర్రములను ఇస్తాను, శ్రేష్టమైనటువంటి గజములను ఇస్తాను, గ్రామాలను ఇస్తాను, ధనం ఇస్తాను, వారు ఏం కోరుకుంటే అది ఇస్తాను. అంతేకాదు నాకు కృష్ణార్జునుల యొక్క రథం అదిగో అని ఎవరైనా చూపిస్తే వారు కోరుకున్నంత ధనాన్ని సంతోషంగా ఇస్తాను అన్నాడు. అంటే శల్యుడు వెనక్కి తిరిగి కర్ణుడి వంక చూసి అన్నాడు, అసలు శ్రీకృష్ణార్జునులు ఇదిగో ఇక్కడున్నారు, రథం ఇక్కడుంది అని చూపించవలసినంత అవసరం ఎందుకుంటుంది? కాసేపట్లో నువ్వే చూస్తావు, వాళ్ళని ఎదురుగుండా కనపడతారు. నువ్వు ఇన్ని ఆశలు పెట్టి ఏదో శ్రీకృష్ణార్జునులు నీకు భయపడిపోయి ఎవరికీ కనపడకుండా ఎక్కడో దాక్కుంటే ఎవరో చెప్తే అప్పుడు నువ్వు పెద్ద మనగాడిలా వెళ్ళి యుద్ధం చేయవలసినంత అవసరం లేదు. ఇలా అక్కర్లేని ఆశలు పెట్టి రేపు నువ్వు ఏమీ ఇవ్వలేకపోతే అందరూ నిన్ను చూసి నవ్వుతారు. పైగా నీ దగ్గర డబ్బు ఉందనుకో సద్వినియోగం చెయ్యి. అంతేకాని ఇలా నాకు ఎవరైనా చూపిస్తారా, ఇచ్చేస్తాను డబ్బులు అనడం అనర్హులైనటువంటి వారికి దానం చేయడంతో సమానం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకు, బాగుండదు, ఎవరైనా వింటే నవ్వుతారు కూడా అంటూ శల్యుడు అన్నాడు, కొలది ఎరుంగక కృష్ణుల గలన గెలుతు ననియదీవు కంటిమే సింగంబుల నెత్తరినైనను నే పొలమున నేనియును నక్క పోరి గెలువగన్. కృష్ణార్జునులేరి నేను చంపేస్తాను, నా దగ్గర దివ్యమైనటువంటి అస్త్రములు ఉన్నాయి, గొప్ప ధనస్సు ఉంది అంటున్నావు కదా, అది అలా వదిలిపెట్టు. నువ్వు ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఒక నక్క సింహంతో పోరాడి సింహాన్ని చంపేయడం నువ్వు చూసావా? అసలు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఊళ్ళో కూడా నక్క సింహాన్ని చంపలేదు. నువ్వు అంతే, నువ్వు నక్కలాంటి వాడివి, అర్జునుడు సింహం లాంటివాడు. ఎలా చంపుతావు? నక్క సింహాన్ని చంపుతుందా? బీరాలు పలికినంత మాత్రం చేత చంపడం సాధ్యం అవుతుందా అంటూ, ఇప్పుడే నీకు బుద్ధులు చెప్పనేలా నరుడు గాంధీవ గుణ నిక్వణంబు సెలగ గదిసి నీమయి బలు తూపుగములు నిగుడ చేసి నేను బుద్ధిమంతుని చేయుగాక. ఓ కర్ణుడా, నేను ఎన్ని మాటలు చెప్తే మాత్రం నీకు బుద్ధి వస్తుంది? నేను మంచి కోసమని మంచి మాటలు చెప్తే నీ తలకెక్కదు. అర్జునుడు కాసేపట్లో కనపడతాడు కదూ, కనపడి ఆ గాంధీవానికి ఉన్నటువంటి వింటి నారి మ్రోగిస్తాడు, గొప్ప గొప్ప బాణములు నీ గుండెల్లో గుచ్చుతాడు. అప్పుడు నీకు బుద్ధి వస్తుంది తప్ప నేను చెప్తే నీకు బుద్ధి వస్తుందా అంటూ, రోషమహాటోపభీషణ హరితోడ సమరంబునకు హరిణము కడంగి దానధారాబీల దంతావళముతోడ సంగ్రామమునకు శశంబు గడగి చండ స్వభావోగ్ర పుండరీకముతోడ నాజికి సారమేయంబు గడగి దారుణ తుండాతి ఘోర గృధ్రముతోడ కలహంబునకు ఉరగంబు కడగి అడరునట్లు కాదే అస్త్ర కళాసముడుజ్వలుడు పార్థుతోడ సంగరమునకీవు గడకి అడరు టెల్ల రాధేయ నీకెట్టి బలము నమ్మనిందుకలదు. అర్జునుడితో యుద్ధం చేస్తాను అని అన్ని బీరాలు పలుకుతున్నావు కదా కర్ణ అంటూ శల్యుడు అంటాడు, లోకంలో ఎక్కడైనా సింహం కనపడితే జింక పారిపోతుంది తప్ప జింక సింహంతో యుద్ధం చేయడానికి ముందుకెడుతుందా, వెళ్ళి గెలుస్తుందా? అలాగే ఒక కుందేలు ఏనుగుతో యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ ఏనుగుతో యుద్ధం చేసి గెలవడం అనేటటువంటిది సంభవం అవుతుందా? ఒక కుక్క పులితో యుద్ధం చేస్తానని వెళ్ళి ఆ పులిని యుద్ధంలో తెగటార్చగలదా? ఒక పాము
చాలా పెద్దదైనటువంటి ఒక గ్రద్దతో యుద్ధం చేసి గెలవగలదా? నువ్వు అర్జునుడితో యుద్ధం చేసి గెలుస్తానడం, అర్జునుడిని గెలవడానికి కావలసినంత బలం నాకు ఉందండం అటువంటి మాటలే. కాబట్టి ఎందుకు వచ్చిన మాటలు? నువ్వు అర్జునుడిని గెలవడం అనేటటువంటిది ఎట్లా సాధ్యం అన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, నా దగ్గర సర్పాస్త్రం ఉంది, దాని నుంచి కృష్ణార్జునులు తప్పించుకోలేరు. అర్జునుడే కాదు, కృష్ణుడైనా సరే నేను ఆ అస్త్రంతో ఓడిస్తాను. దాన్ని ప్రతిరోజు నేను గంధ పుష్పమాలల చేత అలంకరిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను. అంత గొప్ప అస్త్రం ఉంది. కాబట్టి నువ్వు నీ నోటికొచ్చినట్లు మాట్లాడకు శల్య. ఏదో ఇట్లా మాట్లాడితే ఊరుకుంటాను అనుకుంటున్నావేమో, ఇట్లాగే మాట్లాడి అదే పనిగా నువ్వు పాండవుల్ని అర్జునుడిని పొగిడితే మాత్రం అర్జునుడి సంగతి ఏమో కానీ ముందు నీ ప్రాణాలు దక్కవు. కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉండు అని అంటూ కర్ణుడు శల్యుణ్ణి ఉద్దేశించి, నువ్వు క్షత్రియులలో అధమాధముడివి, నీచుడివి అని. ఇంకా ఆ కోపం ఏమైపోయింది అంటే ఏకంగా ఆ శల్యుడు పుట్టినటువంటి, శల్యుడు ఉన్నటువంటి, శల్యుడు పరిపాలిస్తున్నటువంటి దేశం యొక్క వైభవాన్ని తక్కువ చేస్తూ, ఆ దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క వైభవాన్ని తక్కువ చేస్తూ, వాళ్ళ యందు ఉండేటటువంటి బలహీనతలను ఎత్తి చూపుతూ అందరినీ ఒకగాట కట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కర్ణుడు. అది పాపపు దేశం, నువ్వు ఉన్నటువంటి ఆ మద్రదేశం. అందుకే అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి దుర్బుద్ధి తప్ప సద్బుద్ధి ఉండదు. ఆ మద్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దుష్టులు, దుర్మార్గవర్తనలు. వాళ్ళు మిత్రులకు కూడా కీడు తలపెడతారు. వాళ్ళు అయ్యో మన మిత్రుడు కదా, ఆయనకి మనం చెయ్యగలిగితే ఉపకారం చెయ్యాలి, అంతేకాని మనం ఆయనకి కీడు తలపెట్టడం ఏమిటి అనే ఆలోచన చెయ్యరు. ఇప్పుడు అవన్నీ కూడా నీలో ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. మీ దేశంలో వావి వరసలు లేకుండా సంచరిస్తూ ఉంటారు. పుట్టగానే అమ్మ పాలు త్రాగడం కన్నా ముందు మద్యం తాగుతారు. అటువంటి దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు మీ దేశవాసులు. కాబట్టి నీకు అంతకన్నా మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి? నువ్వేదో ఇలా మాట్లాడితే నా యొక్క యుద్ధోత్సాహం తగ్గిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. ఏమీ తగ్గదు. నీలాంటి వాళ్ళు 1000 మంది కట్టుకుని వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా నా యొక్క ఉత్సాహాన్ని ఆపలేరు. నేను అంత పూనికతోనూ యుద్ధం చేస్తాను. నువ్వు మారు మాట్లాడకుండా, ఏమీ పలకకుండా రథాన్ని నడుపు. అట్లా కాకుండా కానీ ప్రవర్తిస్తే ఇప్పుడే నా గదాదండంతో నీ తల బద్దలు కొట్టేస్తాను అన్నాడు. అంటే శల్యుడు సారథి దక్షుడై రధికసారము రథ్యబలంబు ఆయుధోదారత మానమున్ రణవిధంబు నిమిత్త శుభాశుభత్వ నిర్ధారణమున్ మదింగ నిహితం బెరింగించుట నీతి కాన నీ వీరసమెత్తనో బలికితేనియు చెప్పుదు సుతనందన. ఒక సారథికి కొన్ని గుణాలు ఉండాలి. రథం యొక్క పటుత్వం తెలిసి ఉండాలి. వెనకాల కూర్చున్నటువంటి రథి యొక్క పరాక్రమం గురించి అవగాహన ఉండాలి. అట్లాగే ఆయుధముల యొక్క శక్తి ఎటువంటిది అన్న విషయాల గురించి తెలిసి ఉండాలి. యుద్ధం ఎలా జరుగుతోంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎటువంటి అస్త్రములు వేస్తున్నారు తెలుసుకోగలిగిన వాడై ఉండాలి. ఆ గుర్రముల యొక్క మనసు తెలుసుకోవాలి. శకునములను గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి అవన్నీ తెలిసున్న సారథి రధికుడికి ఏం చెప్తాడో అదే నేను చెప్తున్నాను. నీకు కోపం వస్తే నేనేం చేయను, ఉన్న యథార్థం ఏది చెప్పాలో అది నేను చెప్తున్నాను. నువ్వు నేను చెప్పినటువంటి హితం వినకపోతే నీకు చేటు కలుగుతుంది తప్ప నాకు జరిగేది ఏది ఉంటుంది అంటూ ఆ కర్ణుణ్ణి ఉద్దేశించి నీకు నేను ఒక కథ చెప్తాను విను అని ఒక కథ ప్రారంభించాడు. పూర్వం ఒక ద్వీపం ఉండేది. కాబట్టి అది పక్కనే సముద్రం ఉంటుంది కదా అన్ని వైపులా. అక్కడ ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ అందరినీ ఆదరిస్తుండేవాడు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఆయనకి కొంతమంది కుమారులు ఉన్నారు. వాళ్ళు రోజు తండ్రి గారు అన్నదానం చేస్తుంటే ఇంటికి వచ్చినటువంటి కాకికి ఆ ఎంగిళ్ళు తినిపిస్తూ ఉండేవారు. ఆ కాకి పిల్లలు పెట్టిన ఎంగిళ్ళు తిని బాగా బలిసి అది చిత్రగతులలో ఎగురుతూ ఉండేది. ఒకనాడు ఆ ఊరికి మానస సరోవరం వెళ్ళిపోతున్నటువంటి హంసల గుంపు వచ్చింది.
వస్తే ఈ కాకి ఆ హంసల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, నేను చాలా బలం కలిగినటువంటి దాన్ని, చిత్ర విచిత్ర గతులలో ఎగురుతూ ఉంటాను, ఓ హంసలారా మీలో ఎవరైనా నాతో సమానంగా ఎగరగలరా అని ఆ హంసలను అడిగింది. అడిగితే హంసలు నవ్వి, మేము మానస సరోవరానికి ఎడుతున్నావు, నువ్వు కాకివి, నువ్వు ఎక్కడ రాగలవు మాతో అన్నాయి. అంటే అది వినకుండా మిగిలిన కాకులన్నిటి దగ్గర కూడా ఏదో కీర్తి తెచ్చుకోవాలని అక్కరలేని మాటలన్నీ మాట్లాడి నేను మీతో పోటీకి వస్తానంది. అంటే అందులో ఉన్నటువంటి ఒక హంస అయితే సరే రా సముద్రాన్ని దాటుదామని సముద్రం మీద ఎగరడం మొదలుపెట్టింది. ఈ కాకి ఆ హంస కన్నా ముందుకెడుతూ ఉండడం, వెనక్కి వస్తూ ఉండడం, దాని ముక్కు మీద దీని ముక్కు పెడుతూ ఉండడం, రెక్కలతో రెక్కల్ని స్పృశిస్తూ ఉండడం, ఇంతేనా, ఇంతకన్నా వేగంగా ఎగరలేవా, ఇలా అయితే ఎప్పటికెడతాం అని పరాచికాలు ఆడుతూ ఉండడం చేస్తూ ఉండేది. సముద్రం మీద చాలా దూరం వెళ్ళిన తర్వాత హంస వేగాన్ని పుంజుకుని హంస వేగంగా వెళ్ళిపోతుంది. అనవసరపు విషయాల్లో తిరిగింది కదూ కాకి, ముందుకెళ్ళి వెనక్కి వచ్చి ఇటువంటి పనులు చేయడంలో కాకి బడలిపోయింది. ఎక్కడన్నా ఆగుదామంటే ఓ చెట్ట కొమ్మ ఇల్ల ఏముంది కనుక కింద సముద్రం, వాలడానికి లేదు. దానికి మిల్లిగా రెక్కల బలం ఆగిపోయి ఇక తగినంత వేగంతో ఎగరలేకపోతోంది. హంస వచ్చి, ఏమి కాకి మరి అన్ని మాటలు చెప్పావు కదా ఎగరలేకపోతున్నామే అంది. ఏమి ఎగరడం, మాటలంటే మాట్లాడాను కానీ సముద్రం మీద ఎగరడం మాటలా, మీతో పోటీ చేయడం మాటలా, నాకు తెలిసి రాలేదు. కింద చూస్తే సముద్రం నిండా జలచరాలు, కింద పడితే నన్ను తినేస్తాయని హడిలిపోతున్నానంటూ ఇక ఎగరడానికి శక్తి లేక ఆ పైనుంచి ఆ సముద్రంలో పడిపోతూ బుద్ధిహీనురాలని ఇటువంటి మాటలు మాట్లాడాను, నన్ను రక్షించమని హంసని ప్రార్థన చేస్తే ఆ హంస కిందకొచ్చి సముద్రంలో పడిపోతున్న కాకిని పైకెత్తి తన భుజముల మీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చి కాకుల సమూహంలో దింపేసింది. అప్పుడు ఆ కాకి బుద్ధొచ్చి ఇంకెప్పుడు నేను ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడను అంది. అదిగో ఎంగిళ్ళు తిని బ్రతికి బలిసి మాట్లాడినటువంటి కాకి హంసలతో పోటీ చేసినట్టే కౌరవులు పెట్టినటువంటి ఎంగిళ్ళు తిని బలిసి మాట్లాడకూడని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. హంసల్లాంటి వారు పాండవులు, కాకి లాంటి వాడివి నువ్వు. ఓ కర్ణ, ఆ కాకికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. కాబట్టి ఎందుకు అక్కర్లేని మాటలు మాట్లాడతావు అంటే కర్ణుడు మనసులో బాధ పొందాడు. అదే పనిగా ఇక సారథి మాట్లాడుతుంటే ఏ ఉత్సాహంతో బయలుదేరాడో, నిజానికి పాండవ సైన్యాన్ని దునుమాడేస్తానన్న మాటలు ఏవి మాట్లాడాడో మెల్లిగా ఆ ధైర్యం సన్నగిల్లడం ప్రారంభమైంది. అదే శల్యుడికి కావాలి. అంటే నిజానికి మాటల చేత కర్ణుడి యొక్క పౌరుష ప్రతాపాలని సన్నగిల్లిపోయేటట్టుగా శల్యుడు సాధించగలిగాడు. అందుకే నేను మరణిస్తానేమో, నాకు ఈ శాపాలున్నాయి, ఈ బలహీనతలున్నాయి, నన్ను నమ్ముకుని వీళ్ళందరూ వచ్చారు, యుద్ధంలో వీళ్ళందరూ కూడా చనిపోతారేమో అని వ్యతిరేక కోణంలో ఆలోచన కర్ణుడికి ప్రారంభమైంది. దానికి గుర్తు కర్ణుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ ఉద్దేశించి ఇప్పటి వరకు ఎంత ధైర్యంగా మాట్లాడాడో ఆ మాటలు వదిలేసి తనని తాను కొంచెం బెంగపెట్టుకున్నవాడిలా తన బలహీనతల గురించి రాజుల దగ్గర ప్రస్తావన చేసి మాట్లాడుతున్నాడు. అంటే తనకు తానే తగ్గించుకున్నాడు. తలచిన నెదకు సంతాపంబు సేయంగ జాలెడునట్టివి జామదగ్ని కోపంబు బ్రాహ్మణు శాపంబు కాకయే సరుకు కొందునే మురహరు కిరీటి చెప్పెద విను అస్త్రశిక్షార్థినై మహేంద్ర నగరంబునకు జమదగ్ని సుతిని కోరిపోయిన కృపాంభౌరాశియకు అమ్మహాముని కులమునన్నడుగుటయును బొంకునకు నోర్చి బ్రహ్మాస్త్రమునకుగాగా బ్రాహ్మణుడనని చెప్పి తత్పాదభక్తి కలిగి మెలగంగా శిక్షించ నలగు బహువిధాస్త్ర శాస్త్ర సంవేదిగా అతడు నన్ను శస్త్ర సంవేదిగా అతడు నన్ను బహువిధాస్త్ర శస్త్ర సంవేదిగా అతడు నన్ను. ఈ కర్ణుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సైన్యాన్ని మహారాజుల్ని అందరినీ చూసి చెప్తున్నాడు, నాకు 2 విషయాలు జ్ఞాపకానికి వచ్చినప్పుడు నా మనసు చాలా చిన్నబుచ్చుకుంటుంది. ఒకప్పుడు నేను కష్టపడి ఆ పరశురాముణ్ణి కలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళాను. ఆ పరశురాముడు నన్ను చూశాడు.
చూసి నీ కులమేమి అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం ఆయన దగ్గర నేర్చుకోవాలి అని కోరిక. ఆయన నాకు చెప్పడేమో అన్న భయంతో బ్రాహ్మణుడను అని బొంకాను, అబద్ధం ఆడాను. ఆయన నన్ను శిష్యుడిగా స్వీకరించాడు. ఎన్నో అస్త్రములు నేర్పాడు, గొప్ప గొప్ప శస్త్రములు బోధించాడు. చిట్ట చివరికి భార్గవాస్త్రం లాంటి అస్త్రములనిచ్చి బ్రహ్మాస్త్రాన్ని కూడా బోధించాడు. దీన్ని ఆపద సమయంలో మాత్రమే ప్రయోగించు తప్ప ఇష్టం వచ్చినట్టుగా దీన్ని ప్రయోగించవద్దు అని నాకు చెప్పాడు. ఒకరోజు ఆ పరశురాముడు నా ఒడిలో పడుకుని నిద్రిస్తున్నటువంటి వేళ ఎక్కడి నుంచో ఎప్పుడూ చూడనటువంటి ఒక విచిత్రమైనటువంటి కీటకం ఒకటి వచ్చి నా యొక్క తొడ కింద చేరి కొరకడం మొదలుపెట్టింది. గురువుగారికి నిద్రాభంగం అవుతుంది అని నేను బాధ కోర్చి అలాగే కూర్చున్నాను. అది కొరికినప్పుడు నా తడలోంచి రక్తస్రావమై అలా ఆ రక్తం మడుగు కట్టి నిలబడింది. పరశురాముడు నిద్రలేచాడు. ఆ రక్తం వంక చూసి బ్రాహ్మణుడికి ఇంత ఓర్పు ఉండదు, తట్టుకోలేడు. నువ్వెవరు నిజం చెప్పు అని గద్దించాడు. నేను అక్కడ ఉన్నటువంటి ఆ కీటకాన్ని చూశాను. ఇంతకుముందు ఎప్పుడూ నేను అటువంటి కీటకాన్ని చూడలేదు. బహుశः నేను ఆడిన అబద్ధం పరశురాముడికి తెలిసిపోయేటట్టుగా చెయ్యడానికి ఇంద్రుడే కీటక రూపంలో వచ్చి తన కుమారుడైన అర్జునుడిని కాపాడుతున్నాడు అని నాకు అప్పుడు అనుమానం వచ్చింది. వచ్చి యథార్థం పరశురాముడితో చెప్పేశాను. నేను బ్రాహ్మణుడను కాను అని చెప్పాను. ఆయనకి చాలా కోపం వచ్చింది. బ్రహ్మాస్త్రం నీకు నేను ఉపదేశం చేశాను, కానీ అవసరమైనప్పుడు అది నీకు గుర్తు రాకుండుగాక, మరణ సమయంలో గుర్తొస్తుంది. ఏమిటి ఉపయోగం? కాబట్టి నీకు బ్రహ్మాస్త్రము సరైన సమయమునందు జ్ఞాపకము రాకుండుగాక. భార్గవాస్త్రం ఆపద సమయంలో గుర్తురాదు. ఎప్పుడు నీకు ఆపద కలుగుతుందో అప్పుడు భార్గవాస్త్రం గుర్తురాదు. అప్పుడు అవి ఉండి ఉపయోగం ఏముంది? ఇంకా నన్ను ఏ విధంగా కాపాడతాయి? అందుకే పరశురాముడి యొక్క శాపాన్ని తలుచుకుంటే నాకు చాలా భయం. అలాగే ఒకప్పుడు నేను ఆ గురిపెట్టి కొట్టగలగడం అనేటటువంటి శక్తి నా యందు అట్లాగే నిలబడి ఉండి వృద్ధి చెందుతోందా లేదా పరిశీలించుకోవడం కోసం బాణములను వేస్తూ సాధన చేస్తున్నాను. ఒకనాడు నేను వేసిన బాణం అనుకోకుండా అటుగా వచ్చినటువంటి ఒక ఆవు దూడకి తగిలింది. ఆ దూడ వెంటనే మరణించింది. ఆ దూడ ఒక బ్రాహ్మణుడికి చెందింది. ఆయన యొక్క హోమధేనువు యొక్క దూడ అది. ఆయన చూసి, నా యొక్క హోమధేనువు యొక్క దూడని నిష్కారణంగా చంపేశావు, కాబట్టి నేను నిన్ను శపిస్తున్నానని చెప్పి ఆయన భయంకరమైనటువంటి శాపం ఒకటి ఇచ్చాడు. నువ్వు చాలా ఉత్సాహంతో ప్రాణాలు కూడా పోతాయేమోనని బెంగ పెట్టుకున్నటువంటి విపత్కర పరిస్థితులలో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథచక్రం భూమిలోకి కుంగిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా నీ రథచక్రం పైకి లేవదు. 2, నువ్వు ఎవరిని చంపాలని ఇంత కష్టపడి సాధన చేస్తున్నావో అతడి చేతిలో నువ్వు చచ్చిపోతావు, నీ చేతిలో అతడు చావడు. కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు తప్ప కర్ణుడి చేతిలో అర్జునుడు మరణించాడు. నేను ఆ బ్రాహ్మణుణ్ణి ప్రార్థించాను. కర్ణుడు చెప్తున్నాడు ఆ రాజులందరితోటి. శల్యుడు వింటున్నాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు 1000 ఆవులు ఇస్తాను, 600 ఎద్దులు ఇస్తాను, 100 రథాలు ఇస్తాను, 700 ఏనుగుల్ని ఇస్తాను. నిన్ను సేవించడానికి కావలసినంత మందిని ఏర్పాటు చేస్తాను. కానీ దయచేసి నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని ఉపసంహరించమని కోరాను. కానీ ఆ బ్రాహ్మణుడు ఏదీ అంగీకరించలేదు. నా దగ్గర ఉన్న సొమ్ములన్నీ ఇచ్చేస్తానన్నాను. అయినా కూడా ఆ బ్రాహ్మణుడు వడంబడలేదు. ఆయన వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి, నీ పరలోక ప్రాప్తికి మాత్రం నేనిచ్చినటువంటి శాపం అడ్డురాదు, అప్రతిహతం. నేనిచ్చిన శాపాన్ని నువ్వు అనుభవించవలసిందే అన్నాడు. కాబట్టి నాకు ఈ శాపాలు ఉన్నాయి, ఇవి నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. నా మనసు బలహీనపడింది. అంటే శల్యుడు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి ఏ బలహీనతలు ఆ సమయంలో జ్ఞాపకానికి రాకూడదో అవి కర్ణుడికి జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసి మనసులో నిరుత్సాహం పొందేటట్టుగా చేయడంలో కృతకృత్యుడయ్యాడు. దానికి నిజానికి శల్యుడు సంతోషించాడు కూడా. ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నేనని. కర్ణుడు అన్నాడు, ఇప్పుడు నాకు బ్రహ్మాస్త్రం జ్ఞాపకానికి వస్తోంది, కాబట్టి ఈ రథాన్ని అర్జునుడి వైపు మళ్లించండి అన్నాడు. ఆలోగా ఈ యుద్ధం
ఘోరంగా ప్రారంభమైంది. రెండు పక్షాలలోనూ కూడా సంకుల సమరం జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు శల్యుడు కర్ణుడిని ఉద్దేశించి అన్నాడు, లావులు రథాతిరథ సంఖ్యావేళం తెలియచెప్పే కాదే భీష్ముండు, ఆ వచనమ్ములు మనమున భావింపుము క్రోధమేల బలియుడ నీకున్. యుద్ధం ప్రారంభమయ్యే ముందు భీష్మాచార్యుల వారు సైన్యంలో ఎవరెవరు ఎంత గొప్పవాళ్ళు చెప్తూ నిన్ను అర్ధరథుడు అని నిర్ణయించాడు. కాబట్టి ఓ కర్ణుడా, నువ్వేం పెద్ద బలవంతుడి కోవు, అది గుర్తుపెట్టుకుని యుద్ధం చెయ్యి అన్నాడు. అని మళ్ళీ విడుతు రాప్తుల బంధుల వెలలుగన్న అమ్ముదురు కులకాంతల అంగదేశ జనితులగువారు విభుడవజ్జనుల కిట్టులేలుకో ఒడ్ల చరితంబులెన్న నీకు. మధ్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా కర్ణుడు నింద చేశాడు కదూ, అందుకని దానికి ప్రతిగా శల్యుడు కర్ణుడిని నింద చేస్తూ ఆ అంగదేశంలో ఉండేటటువంటి వారు ఆత్మబంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. ఆఖరికి కులస్త్రీలను కూడా డబ్బు కోసం అమ్ముకుంటారు, అందుకోసం కూడా వెనుకాడరు. అటువంటి అంగరాజ్యానికి రాజైనటువంటి నీకు ఇతరుల యొక్క దోషాలని ఎంచేటటువంటి అధికారం ఎక్కడుంది? మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. మంచిని విడిచిపెట్టి చెడు ఒకటి మాట్లాడడం కర్ణ మంచిది కాదు అంటూ, అధములైనటువంటి వాళ్ళు ఇతరుల యొక్క దోషముల గురించి మాట్లాడుతారు తప్ప గుణములను గురించి మాట్లాడరు, నువ్వు అటువంటి వాడివి అన్నాడు. అని ఆ శల్యుడు కర్ణుడి వంక చూసి, అదిగో చూడు నక్కలు అరుస్తున్నాయి, పెనుగాలి వీస్తోంది, గ్రద్దలు ఎగురుతున్నాయి, కాకులు వికారమైనటువంటి ధ్వనులు చేస్తున్నాయి, నువ్వు పట్టుకున్న ధనస్సు వంక చూడు, ఆ పైన ధ్వజం చూడు, అది వణుకుతోంది, రథం చుట్టూ ఉండేటటువంటి టెక్కములలో మంటలు కనపడుతున్నాయి. ఈరోజు చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అనడానికి ఇంకా ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? పాండవులు అంటావా, ధర్మనందనులు, వాళ్ళు విశేషమైనటువంటి ధర్మానుష్ఠాన తత్పరులు. ప్రత్యేకించి ధర్మరాజు గారు సాక్షాత్ ధర్మనందనుడు. ఇక ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి ఆ పక్షం ఓటమి చెందదు, మన పక్షం ఓటమి చెందుతుంది అని కర్ణుణ్ణి ఎంత నిరుత్సాహపరచాలో అంత నిరుత్సాహపరిచాడు. ఈలోగా అవతల వైపు యుద్ధం ప్రారంభం అవగానే కౌరవుల వైపు నుంచి అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. ఆయుధము విడిచియుండగా సాయక గురు మీరు చూడ చంపిన కష్టోపాయుని దృష్టజ్యుమ్ని మాయించియ కానీ తొడినమరు వేణోట్పన్. నేను ఆయుధాన్ని విడిచిపెట్టేసినటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క జుట్టు పట్టుకుని కంఠాన్ని ఉగ్గడించినటువంటి ఆ దృష్టజ్యుమ్నుడున్నాడే, ఆ దృష్టజ్యుమ్నుడిని చంపితే తప్ప నా యొక్క కవచాన్ని విప్పను అని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. సరే, తరువాత జరగవలసినటువంటి యుద్ధం జరుగుతూనే ఉంది, ఒకరినొకరు ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో కర్ణుడు ధర్మరాజు గారిని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు గారు కర్ణుడితో యుద్ధం చేయలేకపోవడంలో ఇక ఆ రథం దిగిపోయి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సమయంలో కర్ణుడు వెంబడించి వచ్చి ధర్మరాజుని పట్టుకుని కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. పాండవులలో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు ఎవరు దొరికినా నేను చెనకనే మాట ఇచ్చి ఉన్నాను, కాబట్టి ధర్మరాజుని చంపకూడదని ధర్మరాజు వంక చూసి, క్షత్రియ కులమున జన్మించి ఇది ధర్మమిది అధర్మంబని ఎల్ల నెరిగినట్టి నీకిట్టి మహాహవమున ప్రాణములు దాచికొన శాస్త్రములకు తొలగిపోవుట తగునే, నీ బుద్ధి కనగనయ్యే నృపనీతి ఎరుగవు, నీవు బ్రాహ్మణాచారవేదివి, యాగాధ్యయనముల వర్తింపు కయ్యంబు వలవ ఉడుగుమింక ననుబోటి దొడరిన ఇంతకంటె నెడరు వాటిల్లు, వేగ పొమ్మింటి కడకు హరియు పార్థుడు ఉన్నెడకైన నరుగు, మేను తెగనీదు ప్రాణానకింత నిజము. ఆ ధర్మరాజును ఉద్దేశించి కర్ణుడు చాలా ధర్మరాజు బాధపడవలసినటువంటి మాటలు మాట్లాడాడు. ఓ ధర్మరాజా, నువ్వు పుట్టింది క్షత్రియ కులంలో పుట్టావు, ఇది ధర్మము ఇది అధర్మము అన్న విషయం స్పష్టంగా నీకు తెలుసు. అటువంటిది ఇట్టి మహాహవమున ప్రాణములు దాచికొన శాస్త్రవులకు తొలగిపోవుట తగునే, యుద్ధంలో నా చేతిలో ఓడిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి యుద్ధాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి పారిపోతున్నావా? అలా పారిపోవచ్చా?
ప్రాణం పోతే పోయిందని ఎదురు తిరిగి యుద్ధం చేయాలి తప్ప దీనిని బట్టి నీ బుద్ధి ఎటువంటిదో అర్థమవుతోంది. నీకు నిజంగా చెప్పాలి అంటే రాజులు పాటించవలసినటువంటి నీతి తెలియదు. నీకేం తెలుసు అంటే బ్రాహ్మణుల యొక్క ఆచారాలు నీకు బాగా తెలుసు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, వేదాధ్యయనం చేయడం, ఇటువంటివి చేయడానికి నువ్వు పనికొస్తావు, అంతేకాని యుద్ధం చేయడానికి నువ్వు పనికిరావు. కాబట్టి నువ్వు ఎవరితో పడితే వాళ్లతో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చేస్తే ఆపదల పాలైపోతావు. నాతో యుద్ధం చేయడానికి నువ్వు రావడం ఏమిటి? కాబట్టి వెంటనే యుద్ధభూమిని విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపో. లేదు క్షేమంగా ఉండాలనుకుంటావా, అదిగో కృష్ణార్జునులు ఎక్కడున్నారో చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. ధర్మరాజు మనసు చాలా ఖేదాన్ని పొంది, పైగా ఆ కర్ణుడు విడిచిపెట్టినటువంటి బాణములు శరీరం అంతా దిగిపోతే మానసికంగానూ శారీరకంగానూ కూడా బాధని పొందినటువంటి వాడై తన యొక్క శిబిరానికి వెళ్ళిపోయాడు. ఈలోగా కర్ణుడితో భీముడు యుద్ధానికి వచ్చాడు. భీముడికి కర్ణుడికి మధ్యలో సంకుల సమరం జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు కర్ణుడు భీముడు ప్రయోగించినటువంటి బాణానికి మూర్ఛపోయాడు. ఇదే అదును అని ఆ భీముడు కర్ణుడి యొక్క రథం మీదకి దూకి ఆనాడు ఆ కపటద్యూత సమయంలో కర్ణుడు మాట్లాడినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చి నేను కర్ణుడి యొక్క నాలుక కోసేస్తానని చెప్పి కత్తి తీసి నాలుక పట్టుకుని కర్ణుడిది కోసేయబోతున్నాడు. శల్యుడు చూసి కర్ణుడు మూర్ఛపోయాడు తప్ప చచ్చిపోలేదు, ఇప్పుడు నువ్వు తన నాలుక కోసేస్తే నిజంగా చనిపోతాడు, కర్ణుడిని చంపుతానని మీ అన్నయ్య అక్కడ తమ్ముడు అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు కర్ణుడిని చంపేస్తే తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేకపోయానన్న కారణంతో అర్జునుడు చనిపోతాడు, కాబట్టి నువ్వు ఈ కర్ణుడి జోలికి వెళ్ళకు, వదిలిపెట్టి చెయ్యి అన్నాడు. శల్యుడా, నువ్వు చాలా మంచి మాట చెప్పావు, ఈ మాట చెప్పి ఉండకపోతే నేను ఆవేశంలో ఈ కర్ణుడి నాలుక కోసేద్దను, కోసేస్తే కర్ణుడు చచ్చిపోను, కర్ణుడు చచ్చిపోతే యుద్ధంలో ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేకపోయానని అర్జునుడు ఆయన మరణిస్తాడు. అర్జునుడు మరణిస్తే ధర్మరాజు గారు మరణిస్తారు. ధర్మరాజు గారు కూడా మరణించిన తర్వాత ఇంకా యుద్ధం చేసి ప్రయోజనమే ఉంటుంది, చాలా పెద్ద ఉపద్రవాన్ని తప్పించావు, కాబట్టి నేను కర్ణుడి జోలికి రానని ఆ రథాన్ని మరలించుకొని భీముడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కర్ణుడు మళ్ళీ మూర్ఛ నుంచి లేచి యుద్ధం చేయడం ప్రారంభించాడు. ప్రళయకాలం సమీపించిందా అన్నంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. కర్ణుడు 5 పాంచాలులను వధించాడు. ప్రభద్రకులు అనబడేటటువంటి 7 కూడా కర్ణుడు సంహరించాడు. భీముడు కర్ణుడి యొక్క కుమారుడైనటువంటి సత్యసేనుడు అనబడేటటువంటి వాణ్ణి చంపేశాడు. భీముడు శృతవర్మ 550 మంది వీరుల్ని, వికటుని, సముడిని, నంద, ఉపనందులను, గ్రాధుని, వీళ్ళందరూ కౌరవ కుమారులు, వాళ్ళందరినీ కూడా సంహరించాడు. అర్జునుడు త్రిగత్తులతో యుద్ధం చేస్తున్నాడు. సుశర్మ తీవ్రమైనటువంటి బాణాన్ని ప్రయోగించి అర్జునుడు మూర్ఛపోయేటట్టుగా చేశాడు. అర్జునుడు లేచి ఇంద్రాస్త్రం ప్రయోగిస్తే 10,000 మంది త్రిగత్తులు మరణించారు. ఆ తర్వాత కృపాచార్యుడు సుకేతుడనేటటువంటి పాంచాల కుమారుణ్ణి సంహరించాడు. అర్జునుడు సుశర్మాదుల మీద సర్పాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సర్పాస్త్రాన్ని ప్రయోగించినటువంటి కారణం చేత అది వైరివీరుల యొక్క పాదములను చుట్టేసింది, వాళ్ళెవరూ కదలలేకపోతున్నారు. అప్పుడు సుశర్మ గారుడాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళందరి యొక్క సర్పబంధనాల్ని విప్పేశాడు. ఆ రోజు అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ పరంపర, అర్జునుడు చేసినటువంటి యుద్ధాన్ని చూసి అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి కౌరవులు పాండవులు కాదు ఆశ్చర్యపోయింది, దేవతలు కూడా ఆశ్చర్యపోయి దుందుబులు మ్రోగించి పుష్పవృష్టి కురిపించారు. అంత గొప్ప యుద్ధాన్ని అర్జునుడు చేశాడు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడితో చెప్తూ సంజయుడు అంటాడు, ఆ సంశప్తకులతో ఎంత గొప్ప యుద్ధం చేశాడు అంటే, పెద్ద గాలి వేసినప్పుడు ధూళి రేగితే ధూళికణములు ఎలా లేస్తాయో అర్జునుడు వేసినటువంటి బాణములు అలా వేశాడు. అంత గొప్ప యుద్ధం చేస్తే హరివెరవున ధవళాశ్వస్ఫురణమున రథంబు మెరయ బులుపారెడు అన్నరు నత్యద్భుత విక్రమ పరిణతి సూడ కనుదోయి 10,000 వలయున్. నిజానికి ఆ కృష్ణుడు చాతుర్యంతో ఆ రథసారథ్యం చేస్తూ ఉంటే
ఆ తెల్లటి గుర్రములను పూంచినటువంటి రథం అంత అద్భుతంగా వెడుతుంటే, అర్జునుడు అంత గొప్పగా బాణ పరంపర విడిచిపెడుతుంటే చూడడానికి ఒక జంట కన్నులు సరిపోవు, 10,000 జంటల కన్నులు ఉంటే చూడడం సాధ్యం. ననుబోటుల మనముల మెచ్చున గరగె ననంగనేల సురతతి కృష్ణార్జునులంగని దుందుబి నిస్వనములతో కురిసే విరుల వాన ఒగడుచున్. నాబోటిగాళ్ళు సంతోషించడం పెద్ద గొప్ప విషయం ఏముందయా ధృతరాష్ట్ర మహారాజా. ఆ రోజున అర్జునుడు చేసినటువంటి యుద్ధానికి ఆ దేవతలందరూ కూడా పరవశించిపోయి ఆకాశంలోంచి పుష్పవృష్టి కురిపించి దుందుబులు మ్రోగించారు. ఆ ధర్మరాజు గారు కర్ణుడి చేతిలో ఓడిపోయి చాలా బాధ పొందినవాడై ఇటు మానసికంగా కర్ణుడన్న మాటల వల్ల ఖేదపడుతున్నాడు, శారీరకంగా కర్ణుడి విడిచిపెట్టినటువంటి బాణములు శరీరంలో గుచ్చుకుని బాధపడుతున్నాడు. కాబట్టి ఆ పరాభవాన్ని తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయి పడుకుని ఒంట్లో గుచ్చుకున్నటువంటి బాణములన్నింటినీ కూడా తీయించేసుకుంటూ బాధపడుతున్నాడు. ఈలోగా నకల సహదేవులు అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసి, మీరు వాయుకుమారుడైనటువంటి భీముడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో అక్కడికి పొండెని వాళ్ళని పంపించేసి తాను పడుకుని ఉన్నాడు. ఈలోగా ఆ కర్ణుడు భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఘోరానీక శరాకృతింబరగి సంక్షోభంబు కావించుతున్ త్రేరుల్ త్రుంగగ వరణంబులు ధరం త్రెళ్ళంగా అశ్వాళి నుగ్గై రక్తంబున తేలగా భటజయం బత్యంత చూర్ణీకృతాకారత్వంబు భజింప కేళిసెలిపెన్ కౌంతేయు సైన్యంబునెన్. ఆ కర్ణుడు ప్రయోగించినటువంటి భార్గవాస్త్ర ప్రభావం చేత పాండవ వీరుల యొక్క సైన్యంలో అల్లకల్లోలం చెలరేగింది. ఎక్కడ చూసినా రథాలు నుగ్గైపోతున్నాయి, ఏనుగులన్నీ కుప్పలుగా నేల మీద పడిపోయాయి, రథాలన్నీ ముక్కలైపోయాయి, గుర్రములు పీనుగుల పెంటలైపోయాయి, నెత్తుటి మడుగులో శవాలు తేలుతున్నాయి, సైన్యమంతా పిండి పిండి అయిపోయింది. అటువంటి పరిస్థితులలో కృష్ణార్జునులను పేరు పెట్టి సైన్యం అంతా పిలుస్తోంది, మేము తట్టుకోలేకపోతున్నాం యుద్ధాన్ని, ఓ కృష్ణార్జునులారా రండి, వచ్చి మమ్మల్ని కాపాడండి అంటుంటే అర్జునుడు కృష్ణుడి వంక చూసి, ఇవాళ కర్ణుడు చేసేటటువంటి యుద్ధం పరమ భయంకరంగా ఉంది, ఇవాళ వెలిగిపోతున్నాడు కర్ణుడు. ఇటువంటి యుద్ధం చేస్తున్న సమయంలో నిష్కారణంగా మనం మధ్యలో ప్రవేశిస్తే అదే ఉత్సాహంతో మన మీదకి వస్తే మనం ఓడిపోవచ్చు. కాబట్టి పట్ట పగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి వెలుగుచున్నవాడు, మన రథం ఇప్పుడు మాధవ మరల నిమ్ము బ్రతికి ఉండిన శుభములు వడయవచ్చు. ఓ కృష్ణ, ఇప్పుడు మన రథాన్ని కర్ణుడి ముందుకి తీసుకెళ్లకు. మిట్ట మధ్యాహ్నం వేళ ఏ విధంగా సూర్యుడు వెలిగిపోతూ ఉంటాడో కర్ణుడు అలా వెలిగిపోతున్నాడు, బ్రతికుంటే శుభాలు చూడొచ్చు, కాబట్టి మన రథాన్ని ఇంకొక వైపుకి మళ్ళించి అని కర్ణుడి వైపుకి కాకుండా మరొక వైపుకి మరలింపచేశాడు. ఈలోగా అర్జునుడు ఎక్కడా కూడా యుద్ధభూమిలో ధర్మరాజు కనపట్టం లేదు, ఏమైంది అసలు, ఎందుకని ధర్మరాజు కనపట్టం లేదు అని చెప్పి ఆతృత పొందినటువంటి వాడై భీముడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే ఆ భీముడిని అడిగే ముందే అర్జునుడి మనసులో ఒక ఆలోచన ఉంది. మనం అశ్వత్థామతో పోరాడుతున్నటువంటి సమయంలో ఈ ధర్మరాజు గారు కర్ణుడితో యుద్ధం చేశాడు, అప్పుడు ఏమైనా జరగరానిది జరిగిందా, ఎందుకు ఎక్కడా కనపట్టలేదు ధర్మరాజు అని భీముడిని అడిగితే భీముడు అన్నాడు, కౌరవకోటినే పొదివి క్రందుగ గయ్యము సేయ కర్ణుడా భూరమణున్ వడింగదిసి భూరిశరంబులు మెననింప నొవ్వారుటయం తొలంగెనతడు ఆహవరంగమునందు లేడు నీ వారయు మింతకెట్లగునో అచ్యుతుడుండగా నట్టులేలగున్. నేను ఇటువైపు కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తుంటే అన్నగారైనటువంటి ధర్మరాజు గారు ఆ కర్ణుడితో యుద్ధం చేశాడు. ఆ కర్ణుడు అనేక బాణములు ధర్మరాజు మీద ప్రయోగించాడు. అప్పుడు ధర్మరాజు బాగా డసిపోయి ఈ యుద్ధరంగాన్ని వెంటనే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడా కూడా నాకు ఇప్పుడు కనపట్టం లేదు, అసలు ఏమైంది అన్న విషయాన్ని ఓ అర్జున నువ్వు కనుక్కో, ఎందుకంటే కృష్ణుడు మన ప్రక్కన ఉండగా ఇంకొకలా జరిగే అవకాశం లేదు, కానీ ఏం జరిగిందో తెలుసుకోమన్నాడు. అంటే కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ఆ ధర్మరాజు పడుకున్నటువంటి శిబిరంలోకి వెళ్ళారు.
వెళ్ళగానే అకస్మాత్తుగా యుద్ధం మధ్యలో ఆ కృష్ణార్జునులు ఇద్దరూ కూడా రావడం ధర్మరాజు చూశాడు. వెళ్ళినటువంటి కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ధర్మరాజు గారి పాదములకు నమస్కరించారు. వెంటనే ధర్మరాజు గారు అనుకున్నాడు, నా మీద ఇవాళ ఇన్ని బాణాలు ప్రయోగించి అనరాని మాటలు అన్నాడు కదా, అందుకని కృష్ణార్జునులకి కోపం వచ్చింది, కర్ణుడిని సంహరించేశారు, నాకు ఈ శుభవార్త చెప్పడానికి వచ్చారనుకుని ఆనందపడిపోయి లేచి పరమ సంతోషపడిపోతూ, దేవతలైనా నిజానికి పగబట్టి కర్ణుడిని యుద్ధంలో జయించగలరా? పరశురాముడికి శిష్యుడై ఎన్ని అస్త్రములను సంపాదించాడు, అగ్నిహోత్రంతో సమానంగా వెలిగిపోతూ ఇవాళ యుద్ధం చేశాడు. వాయు సమానుడైనటువంటి ఆ భీమసేనుడు అతడితో యుద్ధం చేస్తున్నాడు తప్ప నిజానికి ఇతరులకు అతనితో యుద్ధం చేయడం సామాన్యమైనటువంటి విషయమా? ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఏదో ఆట ఆడుతున్నట్టుగా ఉంది తప్ప వేరుగా ఏదో కష్టపడుతున్నట్టు కనపట్టలేదు. నిజానికి ధైర్యం విషయంలో, గుణాల విషయంలో చెప్పవలసి వస్తే కర్ణుడు తక్కువవాడు కాడు సుమా. అటువంటి శక్తివంతుణ్ణి యుద్ధంలో తుదముట్టించి ఒక్క గాయం కూడా కాకుండా మీ ఇద్దరూ తిరిగి వచ్చారంటే ఇది చాలా చాలా గొప్ప విషయం. ఆ కర్ణుడు ఇవాళ సాత్యకిని, ఉపపాండవుల్ని, మమ్మల్ని అందరినీ ఎంత బాధ పెట్టాడో, నా రథాన్ని విరగొట్టేశాడు, బాణములను నా శరీరంలోకి దింపేశాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, దాంతో నేను భయభ్రాంతుణ్ణి అయిపోయాను. అసలు కర్ణుడి యొక్క బాహోటోపాన్ని ఎలా ఓర్చుకోవాలి అని 13 సంవత్సరాలు నేను కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. అరణ్యవాస సమయంలో, అజ్ఞాతవాస సమయంలో నేను ఆ కర్ణుడి గురించి అంత బెంగ పెట్టుకుని ఉండేవాడిని. ఎప్పుడూ నిజానికి నాకు ఆ కర్ణుడి యొక్క ఆకారమే కళ్ళ ముందు కనపడుతుండేది. నిజానికి భీష్మద్రోణుల చేత కూడా నేను ఎప్పుడూ అటువంటి అవమానాన్ని పొందలేదు. అంత అవమానాన్ని ఇవాళ నాకు ఆ కర్ణుడు చేసి ప్రాణాలతో తిరిగి పొమ్మని విడిచిపెట్టాడు. అటువంటి వాణ్ణి నువ్వు ఎలా చంపగలిగావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చిన్న విషయమా? పైగా ఆ కర్ణుడు ద్రౌపదీదేవి విషయంలో ఎటువంటి కారుకూతలు కూశాడు. అవి నాకు జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా బాణము చేత చేయబడినటువంటి పుండు గోటి చేత గీరితే ఎలా ఉంటుందో మనసులో అటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. అహంకారంతో పైకెత్తినటువంటి ఆ కర్ణుడి యొక్క తల నువ్వు బాణం ప్రయోగించి పడగొట్టినప్పుడు ఆ కన్నీటి వరదలో మిగిలినటువంటి బంధువులందరూ తేలియాడుతూ ఏడుస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో విజయ. నాకు నిజంగా అవి తలుచుకుంటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, నువ్వు కర్ణుడిని అలా చంపావని ఆలోచిస్తూ ఉంటే ఎంత గొప్పగా అనిపిస్తోందో. నువ్వు వేసిన బాణానికి ఆ కర్ణుడి కంఠం తెగిపోయి తల పక్కకి ఉరిగిపోయి రథం మించి నేల మీద పడిపోయినప్పుడు ఎంత అద్భుతంగా ఉండుంటుందో నీ యుద్ధం అని చెప్తుంటే, ఊరికే ఏదో దండకంలా పొగిడేస్తున్నటువంటి ధర్మరాజు గారి యొక్క పొగట్టలని విని అయ్యో మనం కర్ణుడి చంపొచ్చేసాం అనుకుంటున్నాడు అన్నయ్య అని చెప్పి ఆపి అర్జునుడు అన్నాడు, నేను సంశప్తకులతో యుద్ధంలో ఉన్నాను. అక్కడ నుంచి మీరు చేస్తున్నటువంటి యుద్ధాన్ని గమనించాను. ఆ సంశప్తకులందరూ కూడా నన్ను చుట్టుముడితే నేను చెయ్యగలిగిన యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా అణిచేశాను. ఎవరో కొద్దిమంది మిగిలిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి అశ్వత్థామ మీదకి యుద్ధానికి వెళ్ళాను. ఆ అశ్వత్థామ తర్వాత యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. మీరు యుద్ధభూమిలో ఎక్కడా కనపట్టలేదేమిటని అనుమానం వచ్చి భీముడిని అడిగితే జరిగిన విషయం చెప్తే, మిమ్మల్ని పలకరిద్దామని నేను వచ్చాను తప్ప నేను నిజానికి కర్ణుడిని సంహరించి రాలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూశాను కాబట్టి నా మనసు సంతోషంగా ఉంది. మీరు అనుజ్ఞనిస్తే యుద్ధభూమికి పోతాను. పంతం చెల్లేటట్టుగా నేను కర్ణుడి యొక్క శిరస్సుని ఖండించేస్తానన్నాడు. అంటూ అర్జునుడు అన్నాడు, నరవరా పంపు ఏను ప్రథనంబునకేగిన సునసూతుడుద్ధరత నిదిత్యనేని తలత్రుంపక తక్కిన విప్రుతోడ ఈ పరసున నిచ్చువాడనని పల్కి పదంపడి ఈక తక్కు దుష్పురుషుని చూచుమాట్కినను చూచుడు నీవును వసుదేవుడున్. ప్రతిజ్ఞ చేసినంత పెద్ద మాట మాట్లాడాడు. అనుజ్ఞని అన్నయ్య, ఇప్పుడే నేను కర్ణుడి మీద యుద్ధానికి వెడతాను. కర్ణుడి మీద యుద్ధానికి వెళ్ళి ఆ కర్ణుడిని తెగటార్చేస్తాను. ఒకవేళ నేను కానీ అలా యుద్ధం చేసి కర్ణుడిని తెగటార్చకపోతే, నీ మనసుకి శాంతి కల్పించకపోతే, విప్రుతోడ ఈ పరుసున నిచ్చువాడనని పల్కి పదంపడి ఈక
తక్కు దుష్పురుషుని చూచుమాట్కినను చూడుము నీవును వాసుదేవుడు. బ్రాహ్మణుడు ఏదైనా వచ్చి అడిగితే రేపిస్తాను మాపిస్తాను అని చెప్పి తిప్పుకుని ఇవ్వనటువంటి వాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి పాపమును నేను పొందుతాను. కాబట్టి అటువంటి ముఖంతో నన్ను మీరు కృష్ణుడు చూడవచ్చు. అంటే నేను నా ప్రతిజ్ఞ తప్పను, కర్ణుడిని సంహరించేస్తాను, అన్నయ్య మీరు అనుజ్ఞనివ్వండి అన్నాడు. అంటే ధర్మరాజుకి చాలా బాధ కలిగింది. కర్ణుడిని చంపలేదనమాట, చంపకుండానే ఇక్కడికి వచ్చాడు, పైగా నన్ను పరామర్శిద్దామని వచ్చాడా అని చాలా ఆగ్రహం పొంది యుద్ధానికంటూ వెళ్ళిన తరువాత పొందితే కలత పొందాలి, లేకపోతే వైదొలగిపోవాలి. రెండూ కాకుండా యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు ఇదిగో ఇలాగే చులకనైపోతాడు అంటూ, విను కర్ణునకే నోడితి నననీటికి నీవు నోడితి అనిలజ మాద్రీతనయులు మున్నేయోడిరి మనతో కూడంగా కంసమర్దనుడోడెన్. కంసుడి చేతిలో నేనే ఓడిపోయానన్నాం ఎందుకు? భీముడు ఓడిపోయాడు, నకులుడు ఓడిపోయాడు, సహదేవుడు ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయావు. మనతో కలిసి ఉన్నందుకు కృష్ణుడు కూడా ఓడిపోయినట్టే. కాబట్టి మన 5గురం కర్ణుడి చేతిలో ఓడిపోయాం. కావున మనమిక అనికింబోవం పని లేదు, విపిన భూమికి జని అచ్చో వెరపు దక్కి తపసులమై విచ్చల విడి జరింతమందరము తగన్. కాబట్టి ఇంకా మళ్ళీ యుద్ధానికి ఎందుకు మనం? నువ్వు కూడా వెళ్ళకు, వాళ్ళని కూడా పిలువు. 5గురం కలిసి అరణ్యానికి వెళ్ళిపోదాం, హాయిగా తపస్సు చేసుకుంటూ దొరికిన కాయ పండు ఆకు తింటూ బతికేద్దాం. కాదేమి బిరుదులాడక సాధులమై వినయమొప్పజని కురునాథుండేని పనిచిన చేసి దయాదృష్టి అతండు సూచునట్లుండదగున్. మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానేసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి బుద్ధి గడ్డి తిని కర్ణుడితో యుద్ధానికి వచ్చాం, అయ్యా మమ్మల్ని ఇంకేం చేయకు, ఆ కర్ణుడు మమ్మల్ని చంపేస్తాడంటే ఆ దుర్యోధనుడు ఏ పని అప్పచెప్తే ఆ పని చేసుకుని బతికేద్దాం తప్ప మనకి ఆ కర్ణుడితో యుద్ధం ఏమిటి? నీతెరగిట్టిదేని రణనిష్టకు పూనక కార్యవాదివై ద్వైతవనంబునంద సముదగ్ర భుజాబల దుర్జయుండు రాధాతనయుండు వాని నెనిదాక నశక్యము నాకునన్న నేనీ తెరువేలవొత్తు మహియేలన శక్తుడు వంచసేయునే. ఓ అర్జున, ద్వైతవనంలో ఉన్నప్పుడు అవకాశం వచ్చిన ప్రతిసారి కర్ణుడిని చంపేస్తాను, కర్ణుడిని చంపేస్తాను, కర్ణుడిని చంపేస్తానని నువ్వు అంటుంటే నీ మాటలు నిజమనుకుని నమ్మి నువ్వు ఉన్నావు కదా అనుకుని యుద్ధానికి వచ్చేసాను. నిజంగా నువ్వు ఆనాడే నేను కర్ణుడితో యుద్ధం చెయ్యలేను అని చెప్పుంటే అశక్తుడు భూమిని పరిపాలించడం కోరుకోవచ్చా? నేను ఈ యుద్ధానికి వచ్చి ఉండేవాడినే కాదు అని వధించద కర్ణునేనని ప్రతిజ్ఞ చేసి ఇటు తెచ్చి నన్నిట్లు చేసి ఇంతకెట్లు నేర్చితి పొడవుగా నెత్తి నేలవైవనోర్చితి నను పగవారి నడుమా. నేను కర్ణుణ్ణి చంపేస్తానని ప్రతిజ్ఞలు చేసి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ణుణ్ణి ఏమీ చెయ్యలేక వెనక్కి తిరిగి వచ్చావు, నన్నేమో ఇన్ని బాణాలు పెట్టి కొట్టాడు, పగవారి ముందు నన్ను అంత పైకెత్తి నేలకేసి కొట్టినట్టు లేదా? ఎందుకు ఇటువంటి పని చేశావు? నువ్వు పుట్టిన సమయంలో అశరీరవాణి నువ్వు చాలా చాలా గొప్పవాడివి అవుతావని, తపస్సు సంపదగా కలిగినవాడివి అవుతావని, యుద్ధంలో వెనక్కి తిరగవని, కౌరవుల్ని గెలుస్తావని, మహాపుణ్యాత్ముడవని చెప్పింది. కానీ నిజంగా చెప్పాలంటే అశరీరవాణి చెప్పినటువంటి మాట కన్నా దుర్యోధనుడు చెప్పిన మాటే సత్యం. ఎందుకనంటే నిష్కారణంగా నేను దుర్యోధనుడితో వైరం కొని తెచ్చుకున్నాను. కర్ణుడితో యుద్ధం అంటే నువ్వు ఇంత వెనుకాడుతావని నాకు తెలియదు అర్జున, లేకపోతే నేను వచ్చేవాడినే కాదు. దుర్యోధనుడు ఎప్పుడో చెప్పాడు, కర్ణుడితో మీరు యుద్ధం చెయ్యలేరు అని చెప్పాడు. నేను నమ్మకుండా యుద్ధానికి వచ్చాను. ఎందుకు నీకు ఈ సంపద అంతా? ఒకట రెండా? ఎన్ని దివ్యమైనటువంటి పరికరములు నీ దగ్గర ఉన్నాయి. దేవతలిచ్చిన తేరు, అశ్వంబులు, కపికేతనంబును కలవు, దైవికంబు చేయనున్నది గాంధీవామన తాటి అంతటి విల్లది కాక హరిరథంబు గడిపెడునటే పరికరమిట్టిదయ్యుండా ఎట్లు కర్ణున కోడి ఇట్టు వలయ పారుతించితివీవు బండనంబున కర్ణుగని పారుదని సుయోధనుండు చెప్పే అది నిజంబుగా కొనక బేలైతి నాదు బేలతనమున కాదే పాంచాల మాచ్య పాండ్యులాదిగా కలిగిన బంధుమిత్ర జనులు తెగటారిర ప్రయోజనముగాగా. ఓ అర్జున, దీనికయా నీ దగ్గరున్నటువంటి దివ్యమైనటువంటి సంపద అంటూ ధర్మరాజు గారు, దేవతలేమో నీకు గొప్ప రథం ఇచ్చారా? వాటికి గొప్ప గొప్ప గుర్రములున్నాయా?
సాక్షాత్తుగా హనుమ పతాకంలో ఉన్నారా? ఇవన్నీ దైవీ సంపద. తాటి చెట్టంత పెద్ద ధనస్సు గాంధీవం ఒకటి చేతిలో పట్టుకుంటావా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రథం నడుపుతున్నాడా? ఇన్ని ఉండగా కర్ణుణ్ణి ఓడించలేక వచ్చేసావా? యుద్ధమే జరిగితే కర్ణుడిని మీరు ఎదుర్కొనలేరని దుర్యోధనుడు చెప్పిన మాట ఆఖరికి నిజమవుతోందా? నా బేలతనంతో నిన్ను నమ్మి యుద్ధానికి వచ్చానా? నన్ను నమ్మి పాపం ఆ పాంచాల అమాత్య పాండ్య రాజులందరూ యుద్ధానికి వచ్చారా? వచ్చినందుకు వాళ్ళందరూ మట్టి కరిచిపోయారా? ఇవన్నీ నీవు చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల కాదు అంటూ ఆ కర్ణుణ్ణి జయించడం అనేటటువంటిది అసాధ్యమైపోయింది. ఇక కౌరవవీరులందరూ చూస్తుండగా కర్ణుడి చేత అవమానింపబడి ఇంకా ప్రాణాలతో ఉండడం వల్ల నాకేమిటి ప్రయోజనం? నిజానికి భీముడు ఉన్నాడు కాబట్టి చావు తప్పి బయటికి వచ్చాను. పాపం ఆ భీముడు ఒక్కడు మాత్రం ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నాడు. నిజంగా ఇవాళ అభిమన్యుడో ఘటోత్కచుడో బ్రతికుంటే నాకు ఇంత కష్టం వచ్చేదా? ఆ దుర్మార్గుడు నన్ను గడ్డిపోచ కింద చేశాడు కర్ణుడు. ఆదరణ లేని దీనుడి కింద చేసి కష్టపెట్టాడు అంటూ ధర్మరాజు తీవ్రమైనటువంటి మాట ఒకటి అన్నాడు అర్జునుడిని ఉద్దేశించి. హరిగలుగంగ నీటికి భయంబున వచ్చితి నీదు గాంధీవం ఎరువుగనిచ్చి నీవు నొగలెక్కి హరిన్ రధిచేయకన్నా నిష్ఠుర భుజ విక్రమోగ్రుడగు సూత తనూభవు తత్సహాయులన్ పొరిగొనడే సుయోధనుని పోడిమి తొలగా ఒక్క మాత్రలో. నువ్వు యుద్ధం చేయలేనప్పుడు నీ చేతిలో ఉన్న గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చేస్తే కృష్ణుడు గాంధీవాన్ని పట్టుకుని త్రుటిలో ఆ కర్ణుడిని చంపేస్తాడు, దుర్యోధనుడిని చంపేస్తాడు, సామ్రాజ్యాన్ని మనకిచ్చేస్తాడు. ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేసి నువ్వు రథంతో అలకపోయావా? కర్ణుడు చచ్చిపోను కదా. పెద్ద గాంధీవం ఉంది అని చేతిలో గాంధీవం పట్టుకుని నువ్వు తిరిగితే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నాడు. అని ధర్మరాజు ఆ కోపంలో మాట్లాడుతూ గొంతి కడుపునందు కొడుకు చూలై నీవు దోపకుండవైతి తోచినట్టి పిండ మెడలి అయినా పిదప దిగంబడదయ్యే ఇంత పుట్టుదట్టులైనా. నువ్వు అసలు మా అమ్మ కుంతీదేవి కడుపులో ప్రవేశించినప్పుడు మగపిండంగా ఏర్పడకుండా ఉంటే ఏ గొడవ లేకపోను. నువ్వు మగపిండంగా తయారయ్యి వచ్చావు కాబట్టి నిన్ను నమ్ముకుని మేము యుద్ధానికి వచ్చాం. ఒకవేళ ఏర్పడిన ఆ పిండం గర్భస్రావమై జారిపోయి ఉంటే ఏ గొడవ లేకపోయేది. నువ్వు పుట్టడం ఇన్ని అనర్థాలకి కారణమైంది అన్నాడు. అనేటప్పటికీ అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి అర్జునుడు వరలోంచి కత్తి పైకి లాగేటప్పటికీ కృష్ణుడు చూసి ఆశ్చర్యపోయి ఇక్కడ ఎవరు శత్రువులు లేరు కదా, దుర్యోధనాదులు లేరు కదా, ఉన్నది మీ అన్నయ్య కదా, ఆయన క్షేమం చూడడానికి వచ్చాం కదా, ఆయన క్షేమంగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఏ ఉపద్రవం వచ్చిందని నువ్వు వరలోంచి కత్తి తీస్తున్నావు అని అడిగాడు అర్జునుడిని. అడిగితే వెంటనే అర్జునుడు అన్నాడు, వినుము ఒరులకు గాంధీవమిమ్మని నన్నెవండు పలికే అతని శిరము గ్రక్కున పగలవ్రేయుటకు చేసినవాడ ప్రతిజ్ఞ నాదు చిత్తములోనన్. ఎప్పుడైనా ఎవరైనా నీ చేతిలో ఉన్న గాంధీవాన్ని ఇతరులకిమ్మని అంటే వాళ్ళ కంఠం కోసేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాను నేను ఒకప్పుడు. ఇవాళ మా అన్నయ్య ధర్మరాజు గారు ఏమన్నాడు? గాంధీవం కృష్ణుడికి ఇచ్చేయిపోయావా, నువ్వు సారథ్యం చేయకపోయావా? ఆ గాంధీవం పట్టుకుని కృష్ణుడు వెంటనే కర్ణుణ్ణి దుర్యోధనాదులను సంహరిస్తాడు కదా అన్నాడు. ఆ మాట అనకూడదు కదా, నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అలా ఎవరైనా నా చేతిలో గాంధీవాన్ని ఇంకోళ్ళకి ఇమ్మంటే వాళ్ళని చంపేస్తానని. కాబట్టి ఇప్పుడు అన్నాడు కాబట్టి ధర్మరాజును చంపేయాలి నేను. లేకపోతే నేను అన్న మాట నేను తప్పిపోయినట్లు అయిపోతుంది కదా. అన్నమాట నిలబెట్టుకోలేనివాడు అని చెప్పి నన్ను అందరూ రేపు చులకన చేస్తారు కదా. అసత్య దోషం రాకుండా నివారించుకోవాలంటే అన్నయ్యని చంపేయడం తప్ప నాకు మార్గం లేదు. కాబట్టి ఇటువంటి సమయంలో లోక వ్యవహార దక్షత కలిగినటువంటి వాడివి కాబట్టి నేనేం చేయాలో చెప్పన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయి ఆయన అన్నారు, నీకు వృద్ధసేవ లేకునికి ఎరుంగంగనయ్యే రిత్త ఇట్టు లడిచి పడుట బట్టి ధర్మ విధి విభాగజ్ఞులైన వారేల చేయజొత్తురిట్టిదాని. ఓ అర్జున, నిన్ను చూస్తుంటే నువ్వు పెద్దలైనటువంటి వారి యొక్క సేవ చేసి వారి వలన ఆ ధర్మము యొక్క విభాగమును గురించి సరిగ్గా తెలుసుకోలేదు అని నాకు అర్థమవుతోంది. కాకపోతే రిత్త ఇట్టు లడిచి పడుట బట్టి ఇలా ఎవరైనా ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించి అది ధర్మం అని అనుకుంటారా? అనుకోరు. నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ధర్మరాజునే చంపేద్దాం అనుకుంటున్నావు అంటే
నీకు తగినంత ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానము లేదు అని అనుకోవలసి ఉంటుంది. ధర్మాచరణ విషయంలో వివిధములైనటువంటి విషయములను జాగ్రత్తగా తెలుసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. అంతే తప్ప మన బుద్ధికి తోచిందంతా ధర్మము అనుకుని ప్రవర్తించడానికి వీలు లేదు. ఆయన ఎవరు? ధర్మరాజు గారు సాక్షాత్తుగా మనకి పరిపాలకుడు. అటువంటి వాణ్ణి చంపేస్తాను అనడం ఎట్లా న్యాయం అవుతుంది? పైగా నువ్వు ఈ ప్రతిజ్ఞ ఎప్పుడు చేశావు? ఎప్పుడూ నీకు లోకం యొక్క తీరు తెలియనటువంటి వయసులో, ధర్మం గురించి తగినంత ప్రాజ్ఞత ఏర్పడేటటువంటి అవకాశం లేని వయసు అయినటువంటి వయసులో ఇటువంటి ప్రతిజ్ఞని నువ్వు స్వీకరించావు. ప్రాణహాని వచ్చు పట్టున సర్వధనాపహార వేళయందు నడపు సత్యమనృతమండ్రు అసత్యంబు సునృతమని పరిగ్రహింతురు ఆర్గ్యజనులు. ఎప్పుడైనా ప్రాణమునకు ఆపదొచ్చిన, ధనానికి ఆపదొచ్చిన అబద్ధం ఆడచ్చు. ప్రాణాన్ని రక్షించుకోవచ్చు, ధనాన్ని రక్షించుకోవచ్చు. అప్పుడు అది అబద్ధం కిందకి రాదు, నిజమే అవుతుంది, సత్యమే అవుతుంది. ఒకవేళ సత్యమే చెప్పాలి కదండి, అబద్ధం ఆడకూడదు కదండి, ప్రాణం పోతున్నా ధనం పోతున్నా సత్యమే చెప్తే అది అబద్ధం చెప్పడం కిందకు వస్తుంది. నీకు ధర్మాధర్మముల గురించినటువంటి సునిశ్చితమైన జ్ఞానం లేదు. లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. నీకు ఒక విషయం చెప్తాను చూడు. ఒకప్పుడు ఒక గ్రామంలో కౌశికుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నదీ సంగమ పుణ్యక్షేత్రంలో నివసిస్తున్నాడు. సత్యవాది అని గొప్ప ప్రసిద్ధి పొందాడు. అటువంటి సమయంలో ఆయన ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నప్పుడు కొంతమంది దొంగలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ దొంగలు తరుగుతుంటే ఆ పాపం మరికొంతమంది జనులు భయపడిపోయి దొంగలు మీద పడి చంపేస్తారు, దోచుకుంటారని పరిగెత్తుకొచ్చి ఆశ్రమంలో ఆ మూల ఈ మూల ఆ ప్రాంగణం చాటున దాక్కుంటే ఆ దొంగలు వచ్చి ఈ కౌశికుడిని అడిగారు, ఏమయ్యా ఇటుగా ఎవరైనా జనులు పరిగెత్తుకొచ్చారా, ఎక్కడైనా దాక్కున్నారా అని. ఇదిగో అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడ దాక్కున్నాడు, ఆ పాకలో దూరాడు, ఇదిగో ఈ చెట్టు చాటున ఉన్నాడు అని చెప్పకపోతే అసత్య దోషం వస్తుందని ఆ కౌశికుడు వచ్చిన జనులు ఎక్కడెక్కడ దాక్కున్నారో చెప్పాడు. ఈ దొంగలు ఏం చేశారంటే వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళ ధనాన్ని దోచేసుకున్నారు. నిజమే చెప్పినా ప్రాణహాని ధనహాని జరిగే నిజం చెప్పాడు కాబట్టి 10 మంది ప్రాణములు నిలబెట్టడానికి ఆ సత్యం పనికి రాలేదు కాబట్టి అబద్ధం ఆడాడు అని వేసి ఇంతమందికి బాధ కలగడానికి పాపంలో ఇతనికి వంతుంది అని చెప్పి దుర్గతిని పొందాడు. కాబట్టి అన్ని వేళలా సత్యమన్న పేరుతో ప్రాణహానికి ధనహానికి వాడకూడదు. నీకు ధర్మాధర్మ వివక్ష తెలియదు కాబట్టి నువ్వు అన్నయ్యని చంపకూడదు, ఇటువంటి పని చెయ్యకూడదు అని చెప్తే వెంటనే అర్జునుడు అన్నాడు, తల్లిదండ్రులు చెప్పినట్టుగా నాకు కార్యాకార్య వివక్ష తెలియచేశావు, లేకపోతే నాకు ఈ ధర్మానికి సంబంధించినటువంటి సూక్ష్మమైన జ్ఞానము తెలిసి ఉండేది కాదు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగాడు. జనముల వృధా ప్రతిజ్ఞుండని నన్ను నిందింపకుండా అగ్రజుడు సుఖంబునికియు కలిగెడునట్లుగా నన్ను అనుగ్రహము చేసి చేయునది పనుపుదగన్. అన్నగారు క్షేమంగా ఉండాలి, నేను అసత్యవాదిని, చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేదు అన్న అప్రతిష్ట రాకుండా ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది చెప్పమని అడిగాడు. అడిగితే వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, నువ్వు ఒక పని చెయ్యి, నీవిట్టి వాడవని ధరణీ విభునిం పలుకు మదియ నీ చంపుట సంభావించి పిదప ప్రణతుడవై వినయము సేయు చిత్తమలద అతనికిన్. మీ అన్నగారు నిన్ను ఇవాళ కోప్పడలా మాట్లాడాడు అంటే కర్ణుడు ప్రయోగించినటువంటి బాణముల చేత శరీరం ఖేదం పొందింది, అన్న మాటల చేత మనసు డస్సిపోయింది, అందుకునన్నాడు. కాబట్టి ఆయనకి మనసులో నిజంగా నీ మీద ఏమైనా కోపం ఉండి అన్నాడా? మనసులో కోపం ఉండి కాదు. కాబట్టి మనం ఆయన దగ్గర వశవర్తులం, మనం అట్లా ప్రవర్తించకూడదు కదా, చంపకూడదు కదా. కాబట్టి నీవు చేసిన ప్రతిజ్ఞ పోకూడదు, నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే లెక్కలోకి రావాలి. కానీ ధర్మరాజు చనిపోకూడదు, బ్రతికుండాలంటే నేను ఒక తేలిక మార్గం చెప్తాను చూడు. పెద్దలైనటువంటి వారిని నింద చేస్తే వాళ్ళని చంపేసినట్టే. కాబట్టి ధర్మరాజుని నిందించు, ఆ తర్వాత చేతులు కట్టుకుని ధర్మరాజు గారి దగ్గర నిలబడి అన్నయ్య పొరపాటున నిందించాను క్షమించు అని చెప్పు. ధర్మరాజు బతుకుతాడు,
పెద్దవాడిని నిందించావు కాబట్టి ఆయన చచ్చిపోవడంతో సమానం. పెద్దవాడిని నిందిస్తే మరణించినట్టే, కాబట్టి అట్లా చెయ్యి అన్నాడు. అనగానే అర్జునుడు ధర్మరాజును నిందించడం మొదలుపెట్టాడు. కథనస్త్రంబుల ఉజ్వలోద్భట గదాఘాతంబులన్ కాలగేలను విద్విచ్చతురంగ సంఘముల కోలంగేలి సల్పంగ జాలినయా భీముడు పల్కుగా కనను దోర్లీలా సమగ్రుండవై అనిలో నిల్వగలేని నీ విటుల కీడాడంగ నర్హుండవే. చతురంగ బలాల్ని తన భయంకరమైనటువంటి బాణముల చేత గదాఘాతం చేత పడగొట్టగలిగినటువంటి భీముడు నన్ను నిందిస్తే నిందించవచ్చుగాక, కానీ యుద్ధభూమిలో నిలబడలేని వాడివి, గొప్ప యుద్ధం చెయ్యలేని వాడివి ధర్మరాజా, నన్ను నిందించడానికి అసలు నీకున్న అధికారం ఏమిటి అంటే, పెద్దవాణ్ణి నిందిస్తే పెద్దవాణ్ణి చంపేసినట్టే. అక్కడతో తన ప్రతిజ్ఞ నిలబెడుతుందని కృష్ణుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి అర్జునుడు అంటున్న మాటలు. నన్నిరిగి ఎరిగి ఇట్లనజన్నే నీ జిహ్వ పిక్కు శకలములై పోకున్నది ఎలుకో రణమున ఎన్నడు నీవేమి చేసి తింతయనుటకున్. నన్ను ఇన్ని మాటలు అన్నావు కదా ధర్మరాజా, నీ నాలుక ముక్కలైపోవాలి. నిజానికి ఎప్పుడైనా యుద్ధంలో నువ్వేమైనా గొప్ప గొప్ప పనులు చేశావా? నన్ను అనడానికి నీకు అధికారం ఏమిటి? నకులుడు సహదేవుండును ప్రకట భుజాస్ఫురణమునన్ ఆరాతి బలము నేలకు గోలకు దెత్తురు నూరికి వచ్చిన ఎట్టులు అడిరే ఇబ్బంగిన్. అంత గొప్పగా యుద్ధం చేసేటటువంటి నకుల సహదేవులే నన్ను ఎప్పుడు ఏ మాట అనలేదే. అంత పెద్ద యుద్ధాలు చేయడం చేతకానటువంటి నువ్వు నన్ను అంటావా? నీవు జూదంబాడగా వైరబంధంబు కౌరవకోటితో కలిగే మనకు రాజ్యనాశంబు అరణ్యవాసంబును దాస్య దైన్యంబు అత్యంత దుఃఖములు తెచ్చికొంటి సిగ్గొలయదు నీ మనంబున ఇంచుకేనియు అనికి జాలకున్నవానికి దాల్మి యొప్పగుగాక ప్రలదములు పలికిన లాఘవంబు సింధు మున్నేమి చేసిన చేసితింక ఇంకనైనా దుర్బుద్ధితనములు మాని తగిన పౌరుషము లేము సేయగ నొరకుండుము ఇడుమపడువారు సైతురే విధంబు. ఓ ధర్మరాజా, నన్ను అనడానికి నీకేం అధికారం ఉందయా? ఒకనాడు నువ్వు ఆ కపట ద్యూతం కౌరవులతో ఆడడం వల్ల కదా మనకి రాజ్యం పోయింది, అరణ్యవాసం వచ్చింది, దాస్యాన్ని పొందాం, ఎన్నో దుఃఖాలు పొందాం. నీ వల్ల మేము పడనటువంటి కష్టాలు ఏమిటి? యుద్ధం చేయడానికి పనికిరాని వాడివి ఓర్పు పట్టి ఉండడం నేర్చుకోవాలి. అంతేకాని యుద్ధము చేయలేవు ఓర్పు పట్టను అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇంకనైనా ఇటువంటి దుర్బుద్ధితో కూడుకున్నటువంటి పనులు మానేసి పౌరుషం లేనటువంటి వాడివి పౌరుషం లేనివాడిగా బతకడం నేర్చుకో. అంతేకాని పొగరబోతు వాళ్ళ మాట్లాడితే 10 మందిలో చులకనైపోతావు. కాబట్టి నువ్వు ఇన్ని కష్టాలు నీ వలన మేం పొందాము అన్న విషయాన్ని తెలుసుకుని ఇక ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉండు అన్నాడు. అని అంతకుముందు వరలో పెట్టినటువంటి కత్తి మళ్ళీ తీస్తున్నాడు అర్జునుడు. కృష్ణుడు చూశాడు, ఇదేమిటి ధర్మరాజుని నిందించేశాడుగా, ఇంకా ధర్మరాజుని చంపేసినట్టేగా, మళ్ళీ కత్తి తీస్తున్నాడు ఎందుకు అని అడిగాడు. అదేమిటి, దేనికి మళ్ళీ కత్తి తీస్తున్నావు అర్జున అన్నాడు. అంటే మహానుభావుడు ధర్మరాజు, అటువంటి ఆయనని ఇన్ని మాటలు అన్నానే, ఇన్ని మాటలు అన్న నేను బ్రతకలేను, నా కంఠం నీ కోసేసుకుంటానన్నాడు. అయ్య బాబోయ్, మళ్ళీ ఇప్పుడు ఈ ఇబ్బందితోట. ఇంతకుముందేమో ఎవరైనా గాంధీవాన్ని ఇతరులకు ఇమ్మంటే వాళ్ళని చంపేస్తానన్నావు. అందుకు ప్రత్యామ్నాయం నేనేం చెప్పా, ధర్మరాజుని తిట్టవయా, ధర్మరాజుని నిందిస్తే ధర్మరాజు గారిని చంపేసినట్టే అన్నాను. ఏదో నిందించావు, అక్కడతో అయిపోయింది. ఇప్పుడు ధర్మరాజుని అనవసరంగా నిందించాను కాబట్టి నాకంటా నే కోసేసుకుంటానంటున్నావు. మళ్ళీ ఇదో అల్లరా, ఓ పని చేయి, దీనికి పరిష్కారం ఏమిటంటే నిన్ను నువ్వు పొగిడేసుకో. నిన్ను నువ్వు పొగిడేసుకుంటే అర్జున చచ్చిపోయినట్టే. తనని తాను పొగుడుకున్నవాడు తనని తాను చంపేసుకున్నట్టే. కాబట్టి నిన్ను నువ్వు పొగిడేసుకో, నువ్వు చనిపోయినట్టే సమానం అన్నాడు. అంటే అర్జునుడు తనని తాను పొగుడుకోవడం మొదలుపెట్టాడు. శివుడు తప్ప ఇంకెవడు ధనసు పట్టినటువంటి వాడు నాతో యుద్ధానికి సమానుడనని రాగలడు? రాజసూయం చేసినప్పుడు ఎంతమందిని ఓడించి ఎంత ధనాన్ని తీసుకొచ్చి నీకు ధర్మరాజా ఇచ్చాను. మహాపరాక్రమవంతులైనటువంటి సంసప్తకులను అణిచేశాను అంటే కొద్దిమంది మాత్రమే బతికున్నారంటే నా పౌరుష ప్రతాపముల వలన తప్ప ఎలా సాధ్యమవుతుంది అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తప్పు మన్నించమని, అయ్యా తప్పనిసరి పరిస్థితులలో కృష్ణ భగవానుడు చూపించినటువంటి మార్గంలో ప్రవర్తించాను తప్ప
వేరొకటి నీ మనసులో పెట్టుకోకు, అన్న మాటలు అన్నట్టుగా విడిచిపెట్టేసేయమని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అనగానే ధర్మరాజు గారు బాధపడి, నువ్వు అన్న దాంట్లో తప్పే ఉందిరా, నువ్వు అన్న మాటలన్నీ నిజమే, నిజానికి మీ అందరినీ నేను చాలా కష్టపెట్టాను, ఇంకా నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఇక యుద్ధం చెయ్యాలని లేదు, రాజ్యం ఏలాలని లేదు, నా తరువాతి వాడు భీముడు కదా, యుద్ధంలో గెలిచాక భీముడికి పట్టాభిషేకం చేయండి, నేను ఇప్పుడే లేచి ఇలా అడవికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంటే కృష్ణ పరమాత్మ మళ్ళీ గబగబా వచ్చి ఆ ధర్మరాజును పట్టుకుని, ఏమయ్యా, ఏదో ఆ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరడం కోసమని చెప్పి నిన్ను నిందించమన్నాను, కానీ అవన్నీ మనసులో పెట్టుకుని నేను అరణ్యానికి వెళ్ళిపోమ్మన్నా, ఇటువంటి సమయంలో తప్పు, నువ్వు మాకు ఆశీర్వచనం చేసి పంపించు, తప్పకుండా మేము ఆ కర్ణుడిని సంహరించి విజయలక్ష్మిని చేపట్టి తిరిగి వస్తాం, నువ్వు ఇవాళ తప్పకుండా ఆ యుద్ధ భూమిలో కంఠం తెగిపోయినటువంటి కర్ణుణ్ణి చూస్తావు, కాబట్టి నువ్వు ఇంకా ఏ విధమైనటువంటి అరవరికలు మనసులో పెట్టుకోవద్దని చెప్పి పాదాలు పట్టుకొని శరణాగతుడినవుతున్నాను అని చెప్పి మహానుభావుడు, ఆయనకి ఏం అవసరం, ఆ పాండవ పక్షాన్ని నిలబెట్టడం కోసమని ధర్మరాజు గారిని బ్రతిమాలి, విను సత్యంబాడెద పార్థునిచే నేడెల్ల భంగి దునుమంబడు కర్ణుని దశ చింతయు వంతయు మనుజేశ్వర విడువు పంపు మమ్ము తెలివితోన్. ఇంకా కర్ణుడి విషయంలో నువ్వు ఏ విధమైన బెంగా పెట్టుకోకు, చచ్చిపోయినట్టే కర్ణుడు, ఆశీర్వదించి పంపించమంటే ఆ అర్జునుడు ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెడితే, అయ్యో అనవసరంగా ఒకళ్ళనొకళ్ళం ఇన్ని మాటలు అనుకున్నాం, మనసులు బాధ పెట్టుకున్నాం, అర్జున ఎన్ని చేశావని చెప్పి ఇద్దరు కౌగులించుకుని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ధర్మరాజు గారు ఆశీర్వచనం చేసి ఆ కృష్ణార్జునుల్ని పంపిస్తే ఇద్దరూ సంతోషంగా బయలుదేరుతుంటే కృష్ణ పరమాత్మ ఆ అర్జునుడితో మాట్లాడుతూ, అర్జున, ఇన్ని కష్టాలకి కూడా కారణమైనటువంటి వాడు ఆ కర్ణుడే కదా, ఒకనాడు అనరాని మాటలన్నీ మిమ్మల్ని సభలలో అన్నాడు, ఏమీ ఎరగనటువంటి మహాతల్లి పుణ్యమూర్తి మహాపతివ్రత ఆ ద్రౌపదీదేవిని వస్త్రాపహరణం చేయించాడు, అటువంటి వాడు మీ యొక్క సమస్త కష్టములకు కారణమైనటువంటి వాడు, అటువంటి కర్ణుడిని ఇవాళ నువ్వు యుద్ధంలో తెగటార్చవలసిందే అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అనవుడు అమ్మహీపతికి అర్జునుడు ఇట్లను, నేడు కన్ను నేనని బడవయితు నీ అడుగులాన తదీయ సుహృద్గణంబుతో వినుమటు సేయకే మడిగి వెల్వెలబారుడు మోము తోడవత్తునే ఇటు కృష్ణ సారథియు తూలునే మాన విహీన వృత్తి అయి. అన్నయ్య, నీ పాదముల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇవాళ నేను కర్ణుణ్ణి చంపి తీరుతాను, నువ్వు ఇంకా దీని గురించి ఏమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పిన తర్వాత సంతోషంగా బయలుదేరిన తర్వాత ఆ కృష్ణార్జునులు ఇద్దరూ కూడా కర్ణుణ్ణి సంహరించాలి అనేటటువంటి పూనికతో ఉన్నారు. అటువంటి పూనికతో ఉన్నటువంటి సమయంలో అవతల యుద్ధంలో అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడు అని భీముడు వెతుకుతున్నాడు. ఈలోగా ఆ యుద్ధ భూమిలోకి అర్జునుడు ప్రవేశించిన తర్వాత భీముడు సంతోషాన్ని పొందాడు. భీముడికి ఎదురుగుండా దుశ్శాసనుడు వచ్చాడు. అసలే భీముడు యుద్ధంలో విపరీతమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు. అటువంటి ఆగ్రహ సమయంలో ఆ దుశ్శాసనుడు కనపడేటప్పటికి భీముడికి ఎక్కడ లేని ఆగ్రహం కలిగి ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగిన తరువాత ఆ భీముడు తన గదతోటి దుశ్శాసనుణ్ణి కొట్టాడు. నెత్తురు కారిపోతున్నటువంటి దుశ్శాసనుడు భూమి మీద పడిపోయాడు. పెద్ద పులి లేడిపిల్లని ఎలా ఆక్రమిస్తుందో భీముడు అలా ఆక్రమించి మహోద్రేకంతో ఆ దుశ్శాసనుడి వంక చూస్తూ, ఒకనాడు అనేక దురుసు మాటలు నువ్వు ఆ కపట జూతం జరిగినటువంటి సభలో మాట్లాడావు, ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఇక మాట్లాడడానికి అవకాశం ఉండదు, కాబట్టి మాట్లాడు. మండిపోతున్నాను నేను ఇవాళ, నువ్వు మాట్లాడితే ఆ మంట ఇంకా పెరుగుతుంది, అప్పుడు దారుణంగా మరణిద్దుగానివి అని మాట్లాడుతూ ఆ కోపంతో కూడినటువంటి ఎర్రని చూపుల కాంతులతో చూసేటప్పటికీ అరణ్యం అంటుకుంటే లేళ్ల గుంపులు ఎలా పారిపోతాయో యుద్ధంలో చుట్టూ నిలబడినటువంటి సైన్యం అంతా కూడా భయంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోవడం మొదలుపెట్టారు. మిగిలినటువంటి యోధులు ఆ భీముడి యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఎక్కడి వారక్కడే కదలకుండా నిలబడిపోయారు. లీలంగేలనమర్చి
మత్తగజగేళీ సుందరోల్లాసమాభీలత్వం మలరింప త్రిప్పు చదలం పృథ్వీస్థలం వేయిచు ముంగాలం త్రోయు మొగంబు వ్రేయు దశలుగ్రస్ఫూర్తి వీక్షించు మోకాలూదుంబై క్రమ్మరంగమెడ చిక్కంద్రొక్కి నిల్చున్ నగున్. ఆ భీముడు విపరీతమైనటువంటి కోపానికి లోనయ్యాడు. ఆ దుశ్శాసనుడు అన్న మాటలు, ద్రౌపదీదేవి పట్ల ఆ దుశ్శాసనుడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన జ్ఞాపకానికి వచ్చినటువంటి భీముడు ఆ దుశ్శాసనుడిని ఎత్తి పట్టుకొని గిరగిర తిప్పి పైకెత్తి నేలకేసి కొట్టాడు. ఆ పాదం యొక్క చివరి భాగంతో మెడ మీద తొక్కి పట్టుకున్నాడు. ముఖం మీద తన చేత్తో చరిచి దెబ్బలు కొట్టాడు. చాలా కోపంతో మోకాలుతో తొక్కి గుండెల మీద పట్టుకున్నాడు. మెడలోని మళ్ళీ పాదంతో గట్టిగా తొక్కాడు. లేచి నిలబడ్డాడు. పెద్ద నవ్వు నవ్వాడు. ఏ నురము వ్రచ్చి నిత్తురు తేనియ ఇది త్రావెదన్ గదిసినన్ గడిమిన్ మానుప దిక్కు కలిగిన రానిమ్ము ఎలుగింపు మీ మొనంగలవారిన్. ఇంకా దుశ్శాసనుడు కొద్దిగా కొస ప్రాణంతో ఉన్నాడు. ఏది నీ గుండెలు ఇప్పుడు బద్దల కొట్టి ఒకనాడు నేను ఏమని ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ నెరవేరేటట్టుగా నీ నెత్తురు తాగుతాను. నిన్ను రక్షించేవాడు ఎవరైనా ఇక్కడ యుద్ధభూమిలో మీ వీరులలో ఉంటే వాడిని రమ్మను, నేను చూస్తాను అని చెప్పి ఆ దుశ్శాసనుణ్ణి భయపెట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హడిలిపోయేటట్టుగా నరసింహుండ సురేంద్రు వ్రత్సు కరణి రౌద్రంబుదగ్రంబుగా ఉరమత్యుగ్రత చీరి క్రమ్ము రుధిరం ఉల్లాసియై దోయిటన్ వెరవారంగునిత్రావు మెచ్చు జవికిన్ మినున్ మొగంబున్ భయంకర రేఖం వరయంగ చలికొను అక్కౌరవ్యు చూచున్ బొరిన్. ఆ దుశ్శాసనుణ్ణి చంపినటువంటి రీతి పరమ భయంకరమైనటువంటి రీతిలో భీముడు చంపి ఒకనాడు నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఎంత భయంకరంగా సంహరించాడో అంత రౌద్రాకారంతో సంహరించి ఆ దుశ్శాసనుడి యొక్క వక్షస్థలాన్ని తన వేళ్లతో చీల్చి దోసిట్లోకి ఏదో తేనె తీసుకున్నట్టుగా నెత్తురు తీసుకుని దాన్ని పెదవులకు తగల్చి లోపలికి తాగుతూ ఆ ముఖమంతా కూడా భయంకరమైనటువంటి రీతిలో జీవురించి ఉండగా కనుబొమలు కలిసేటట్టుగా ముడివేసి ఒళ్ళంతా నెత్తురు చల్లుకుంటూ ఆ కౌరవులందరి వంక చూస్తూ భయంకరమైనటువంటి నవ్వుతున్నాడు. అంత రాక్షసంగా ఆ శత్రువీరుడి యొక్క నెత్తురు మీద చల్లుకుంటూ ముఖం మీద చల్లుకుంటూ గుండెలు పగలగొట్టి చీల్చి నెత్తురు త్రాగుతున్నటువంటి ఆ భీముడి యొక్క రూపాన్ని ఆ యుద్ధభూమిలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ చూశారు. పైగా ఆ నెత్తురు దోసిటితో పట్టుకున్నటువంటి భీముడు పెద్దగా అరిచాడు. తల్లి చన్నుల పాలేను త్రావనెట్టుల ఆనని పలు తెరగుల తేనియలును ఖండ శర్కరతోడి దుగ్ధంబులనుభవింపబడవే అవి ఇంత ఇంపు కావు. నా పసితనంలో నేను అమ్మ పాలు త్రాగాను, అవి కానీ ఆ తర్వాత కాలంలో పెరిగి పెద్దవాడినైన తరువాత నేను తాగినటువంటి తేనె కానీ పటికి బెల్లం కలిపినటువంటి పాలు కానీ ఇంత రుచిగా లేవు. అంత గొప్ప రుచిగా ఉంది ఈ దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చినప్పుడు పొంగినటువంటి నెత్తురు త్రాగుతుంటే అన్నాడు. అంటే నిజంగా ఆయన త్రాగలేదు, అది తర్వాత చెప్తాడు ఆయనే. కానీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి పెదవులకు నెత్తురు తగిలించుకుని ముఖం మీద జల్లుకుని ఒంటి మీద చల్లుకుని ఇటువంటి మాటలంటూ అందరి వంక భయంకరంగా చూస్తూ అని ఎలిగెత్తి పల్కునలినాడు మహోద్ధతిత్రుళ్ళు ఆర్చు బెల్చన భుజమప్పళించు తమ సైనికులన్ మనవారు రక్కసుండని వెరగందువారు గళితాయుధులయ్యడివారు భీతి మూర్ఛను పడివారునై రణవిరామము పొంద మదోత్కటాకృతిన్ అని గట్టిగా అరుస్తూ ఉత్సాహంతో ఆ ఒళ్ళంతా రక్తం చల్లుకుని గంతులేస్తూ తుళ్ళుతాడు, అరుస్తాడు, భుజాలు
గట్టిగా చరుచుకుంటాడు. రాక్షసుడా భీముడా అని చెప్పి యుద్ధభూమిలో ఉన్న వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు. కొందరు పట్టుకున్న ఆయుధాలు విడిచిపెట్టేశారు, కొందరు మూర్ఛపోయారు, కొందరు ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి యుద్ధం చెయ్యాలనుకున్న వాళ్ళు యుద్ధం చెయ్యడం కూడా మానేసేసి అలాగే నిలబడిపోయారు. ఆ కాలు పట్టుకుని ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని పైకెత్తి, ఆ రోజున మేమందరం అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు పశువులం అన్నావు, ఆ కపట ద్యూతం జరిగిన చోట మమ్మల్ని అవమానించి మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడమే? మేము పిలుస్తున్నాం, కౌరవులందరూ పశువులు. ఆనాడు ద్రౌపదీదేవికి భర్త లేడు కాపాడడానికి, 5గురు నిన్ను వదులుకున్నారు అని అన్నారు కదా, ఇప్పుడు మీ భార్యలందరూ కూడా పసుపు కుంకుమలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీళ్లల్లో తోశారు నన్ను చిన్నతనంలో, విషం అన్నంలో కలిపి పెట్టారు, పాము కాట్లకి నన్ను గురి చేశారు. ఇన్నాళ్ళు నీతి తప్పకూడదని ఊరుకున్నాం, ఊరుకోకుండా జూదంలో మమ్మల్ని ఓడించి అరణ్యవాసానికి పంపించారు. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు పరువు పోగొట్టుకుని నిందల పాలు కావడం తప్ప ఏమిటి సాధించాడు జీవితంలో? ఆ సభలో ఆనాడే అటువంటి పనులు చెయ్యవద్దు అని ఉంటే ఇంత కీడు జరిగి ఉండేది కాదు. మాట్లాడవలసినటువంటి సమయంలో ధృతరాష్ట్ర మహారాజు మాట్లాడలేదు. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఇంత కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినది అని చెప్పి ఆ భీముడు, విను, మేను జయబూనిన పనులందొకటి కడతేరే, విను, నేను చేయపూనిన పనులందొకటి కడతేరి, పాపాత్ము సుయోధని బొరుగుని తలదన్నుదు, నన్ను రెండవ పనియు తీర్ప నరిగెదనెలమిన్. నేను ప్రతిజ్ఞ చేసిన వాటిల్లో ఒకటి పూర్తయిపోయింది. దుశ్శాసనుణ్ణి ఘోరంగా సంహరించి అందరూ చూస్తుండగా గుండెలు బ్రద్దల కొట్టి నెత్తురు త్రాగుతానన్నాను, పూర్తి చేశాను. రెండవది, యుద్ధభూమిలో దుర్యోధనుణ్ణి ఓడించి తల తన్నుతాను అన్నాను. అలాగే ఒకనాడు దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి యుద్ధభూమిలో పడేసి తల తంతాను అన్నాడు. అనేటప్పటికీ అందరూ భయంతో కంపించిపోయి దగ్గరికి రావడం కూడా సాహసం చెయ్యలేక ఆపాదమస్తకం స్తంభీభూతులైపోయినటువంటి వాళ్ళు అయిపోయి ఉండగా, ఆ దుర్యోధనుడి యొక్క సోదరులు కొంతమంది గబగబా బయలుదేరి భీముడి జోలికి వెళ్ళారు. అందులో కవచి, నిషంగి, పాశి, దండధారుడు, ధనుర్గ్రహుడు, ఆలోలుపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సువర్చసుడు అనేటటువంటి వారు బాణాలు పట్టుకుని భీముడి మీదకి వెళ్ళారు. ఆ దుశ్శాసనుడిని చంపేశాడన్న కోపంతో. అర్జునుడు నవ్వుతూ చూస్తున్నాడు. అన్నయ్య ఇవాళ గొప్ప ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కర్ణుడిని చంపడానికి అర్జునుడికి కూడా మంచి పూనిక. భీముడి జోలికి వస్తారేమో ఎవరైనా అని ఎక్కుపెట్టి చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈ పిల్లలందరూ కూడా ఈ దుర్యోధనుడి యొక్క సోదరులు భీముడి మీదకి వెడదాం అనుకున్నారో వాళ్ళందరినీ కూడా బాణాలను ప్రయోగించి అర్జునుడు చంపేశాడు. చంపేసేటప్పటికి వాళ్ళందరూ పడిపోయారు. భీముడు తన ప్రతిజ్ఞ నెరవేరింది అనేటటువంటి గొప్ప సంతోషంలో ఉన్నాడు. పెద్ద ఉపద్రవం తప్పిపోయింది. ఆ కోపంలో కత్తి తీసి ధర్మరాజుని చంపేసి ఉంటే ఎంత ఉపద్రవం వచ్చేదో అన్న మాట విన్నాడు. విని అన్నగారిని నింద చేసి ఊరుకున్నాడు, క్షమాపణ చెప్పాడు. నింద చేశాను, బతకలేనని, చచ్చిపోతానంటే నిన్ను నువ్వు పొగుడుకోమంటే మళ్ళీ పొగుడుకున్నాడు. పొగుడుకుని అర్జునుడు దక్కాడు, ధర్మరాజు దక్కాడు అని కృష్ణ పరమాత్మ సంతోషిస్తున్నారు. భీముడు దుశ్శాసనుణ్ణి చంపడం చూసినటువంటి అర్జునుడు గొప్ప సంతోషాన్ని పొంది అదే పూనికతో కర్ణుణ్ణి చంపాలని వెళ్ళడానికి కావలసిన ధృతిని పొంది ఉన్నాడు. ఇటువంటి పొంగు ధర్మ సంస్థాపనకి తగినటువంటి సమయమని సహజంగా కృష్ణ పరమాత్మ మనసులో సంతోషించి ఉంటారు. అధర్మపక్షం బలహీనపడి నీరసించి మనసులలో కుంది ఉంది. అధర్మం నీరసించడం, ధర్మం బలపడడం, సంతోషంగా ఉండడం గొప్ప శుభసూచన. కాబట్టి అటువంటి శుభ పరిణామము దగ్గర ఈనాటి ప్రసంగాన్ని ఆపుచేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు మిగిలినటువంటి ప్రవచనాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతాను. స్వస్తి.